ఇది కెమెరా వస్తలేదా మరి? సరే, ముందుగా మనోజ్ మనం వస్తలేదు. చెప్పండి. మనం ప్రేయర్ చేసుకుందాం. అంటే ఇది ప్రతిజ్ఞ. అందరూ కూడా వాళ్ళ చేతులు గుండెల మీద పెట్టుకొని, నేను చెప్పేది మీరు మానసికంగా కానీ బయటికి కానీ చెప్పండి. నేను ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటాను. విశ్వ నియమాలు అర్థం చేసుకుని విశ్వసమ్మతమైన జీవితాన్నే గడుపుతాను. ఈ ప్రపంచమంతా ఆ విశ్వమాత యొక్క స్వరూపంగా భావిస్తున్నాను. సంపూర్ణ ఐశ్వర్యంతో మరియు ఆరోగ్యంతో ఉండటం నా హక్కుగా భావిస్తున్నాను. ఈ సమాజంలోని ప్రతి మనిషి పట్ల ప్రేమ భావాన్ని కలిగి ఉంటాను. ఇతర జీవుల పట్ల కారుణ్యాన్ని ప్రదర్శిస్తాను. నా లక్ష్యాలను సాధించే శక్తి నాలోనే సంపూర్ణంగా ఉన్నదని విశ్వసిస్తున్నాను. నాకు అన్ని వేళలా సహకరిస్తూ నేను చేసే ప్రతి పనిలోనూ విజయాన్ని అందిస్తున్న ఆ విశ్వమాతకు సదా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉంటానని త్రికరణ శుద్ధిగా ఆ విశ్వమాత సాక్షిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఇది మనం క్లాసులో చేసుకునేటటువంటి ప్రతిజ్ఞ లేకుంటే ప్రార్థన. ఇది ఈ కేవలం కొంతమంది కొత్తోళ్ళు ఉన్నట్టున్నారు ఈ క్లాస్‌లో. వాళ్ళకి చెప్పేదేంటంటే, మీకు లా ఆఫ్ అట్రాక్షన్ అనే కాన్సెప్ట్ ఏమీ తెలియకపోయినా, ఏమీ అర్థం కాకపోయినా, ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ ప్రతిజ్ఞను రోజు మీరు చదువుకుంటూ ఉంటే కూడా, మీ జీవితంలో అద్భుతమైనటువంటి మార్పులు జరుగుతాయి. ఇదేమిటంటే, నేను కొంతమందికి లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటి డెఫినిషన్ తెలియని వాళ్ళకి ఇచ్చి దీన్ని చదువుకోండి అంటే, వాళ్ళు చదువుకున్న తర్వాత నాకు చెప్పినటువంటి ఫీడ్‌బ్యాక్ బట్టి మీకు ఆ విషయం చెప్తున్నాను. కాబట్టి ఖచ్చితంగా అందులో కూడా ఎంతో వైబ్రేషన్ ఉంది. ఎనర్జీ ఉంది. మనం దేవుడికి చేసే స్తోత్రాల లాగే అందులో కూడా ఉంది. మీరు ఖచ్చితంగా నేను మళ్ళీ వాట్సాప్ గ్రూప్‌లో దాన్ని షేర్ చేస్తాను. మీరు ఖచ్చితంగా ప్రతిరోజు కూడా దాన్ని చెప్పే ప్రయత్నం చేయండి. మీరు చెప్పి చూడండి. ఏదైనా సరే మనం రిజల్ట్ పొందాలి అంటే సాధన చేయాలి. ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేయకుండా అర్లీ కంక్లూజన్‌కి ఎప్పుడు రాకూడదు. ప్లస్ మనం జడ్జ్ చేయకూడదు. ఇది ఎలా పనిచేస్తుంది? ఏమిటి? అని ప్రతిదీ కూడా మనకు ఆన్సర్‌లేమి దొరకవు. ఇప్పుడు చాలా వరకు అటువంటి ఆన్సర్‌లు మనం కనుక్కునే ప్రయత్నం మనం చేస్తాం. లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏమిటి? అది ఎలా పనిచేస్తుంది? ఇటువంటి విషయాలన్నీ కూడా మనము చర్చ చేసుకోబోతున్నాం. ముందుగా లా ఆఫ్ అట్రాక్షన్ గురించి చాలామంది రకరకాల దాన్నేమంటారు? అపోహలు అంటారు. అటువంటి అపోహలు సమాజంలో చాలా ఉన్నాయి లా ఆఫ్ అట్రాక్షన్ మీద. లా ఆఫ్ అట్రాక్షన్ అనేటటువంటి ఒక సబ్జెక్ట్‌ని చాలా కమర్షియల్‌గా దాన్ని రకరకాల స్వార్థం కోసం ఉపయోగించుకుంటున్న వాళ్ళు కూడా చాలామందున్నారు. లా ఆఫ్ అట్రాక్షన్ పేరు చెప్పి అది ఏదో అయిపోతుంది, ఏదేదో మ్యాజిక్‌లు చేసేస్తాము అని చెప్తున్నవారు మన సమాజంలో చాలా మందున్నారు. కాబట్టి మనం ముందుగా ఒక రియాలిటీ ఏంటి అర్థం చేసుకోవాలి. అసలు లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటి? అది ఎలా పనిచేస్తుంది? అందులో ఉన్నటువంటి అపోహలేంటి? మనం కొంచెం వివరంగా మనం తెలుసుకునే పని చేద్దాం. నా స్క్రీన్ ఇక్కడ మీకు విజిబుల్ అని అనుకుంటున్నాను. ఎవరైనా అన్‌మ్యూట్ చేసి చెప్పండి నాకు విజిబిలిటీ ఉందా లేదా? నేను స్క్రీన్ విజిబుల్ గా చూడలేదు. ఉంది సార్. రైట్. వెరీ విజిబుల్. గుడ్.
రైట్. ఎంతకంటే ముందు నేను చిన్న బ్రీఫ్ ఇంట్రడక్షన్ నా గురించి నేను చెప్పుకోవాలి కాబట్టి కొత్త వాళ్ళున్నారు. వాళ్ళ కోసం నేను చెప్తున్నాను. కానీ నా గురించి ఇంట్రడక్షన్ ఒక 10 నిమిషాలు ఉండొచ్చు గానీ, నేను మళ్ళీ నాకు ఏం అవార్డులొచ్చినాయి, రివార్డులొచ్చినాయి, నేనేం సాధించాను, ఈ పాయింట్లేమి నేను ఇంట్రడక్షన్‌లో ఇవ్వదలుచుకోలేదు. ఈ ఇంట్రడక్షన్‌లో కూడా మీకు కావాల్సిన సబ్జెక్ట్‌కి ఇంట్రడక్షనే వస్తుంది. అంటే నా జర్నీ ఎలా లా ఆఫ్ అట్రాక్షన్ విషయంలో స్టార్ట్ అయింది అని తెలుసుకోవడంతో, మీ జర్నీ తేలికవుద్ది. మీకొక క్లారిటీ కూడా వస్తది. అందుకని నా ఇంట్రడక్షనే తప్పిస్తే ఇంకో ఉద్దేశ్యం లేదిక్కడ. సరే నేను లా ఆఫ్ అట్రాక్షన్ మీద ఒక బుక్ ఒకటి రాసాను అమెజాన్‌లో. ఇప్పుడు ఇంకొక 2 పుస్తకాలు పేపర్ బ్యాక్ బుక్స్ రెడీగా ఉంటున్నాయి. సరే ఇప్పుడు మనం జీవితంలో సక్సెస్ అవ్వాలి అని ప్రతి ఒక్కరు అనుకుంటారు. ఇది పెద్ద ఆశ్చర్యమేం కాదు. ప్రత్యేకించి డబ్బు విషయంలో మేము డబ్బు బాగా సంపాదించాలి అని ప్రతి ఒక్కరు అనుకుంటారు. కానీ అందరూ సక్సెస్ అవ్వరు. కొంతమందే సక్సెస్ అవుతారు మన సమాజంలో. అది ఏమి వ్యత్యాసమో మనకర్థం గాదు. లాస్ట్‌కి మనం దానికిచ్చే సమాధానం ఏంటంటే, విధి లేకుంటే వాళ్ళ యొక్క కర్మలు. మనం ఇలా చేసుకున్నాం కాబట్టి, మనకు డబ్బు సాధించేటటువంటి అర్హత ఈ జన్మకి లేదు అని సరిపెట్టుకొని, అలా ఫిక్స్ అయిపోతూ ఉంటారు చాలామంది. కేవలం డబ్బు గురించే కాదు. కొంతమంది ఆరోగ్యం విషయంలో, కొంతమంది ఉద్యోగం విషయంలో, ఓవరాల్ లైఫ్‌లో సక్సెస్ మేము తృప్తిగా ఉన్నాము జీవితంలో అని చాలా తక్కువ మంది మనం చెప్తారు మన సమాజంలో. చాలామంది ఎన్నో సాధించాలి, ఏదో చేయాలని కోరికలు, సమస్యలు ఎక్కువ. దాన్ని సాధించుకోలేక డీలా పడిపోయి, నిరుత్సాహపడిపోయిన వాళ్ళ సంఖ్య మన సమాజంలో ఎక్కువ. ఇలా ఎందుకవుతుంది? దీనికి కారణం ఏంటి? దీనికేమన్నా మనకేమన్నా ఒక సైంటిఫిక్ టెక్నిక్స్ ఏమన్నా ఉన్నాయా? మన జీవితంలో మనకున్న సమస్యలు తొలగించుకోవడానికి గాని, మన కోరికలు సాధించుకోవడానికి గాని, అది ఆర్థికంగా కావచ్చు, ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా, కుటుంబ పరంగా ఏదైనా సరే మనకేదన్నా ఉందా టెక్నిక్సు అని అంటే, ఖచ్చితంగా ఉంది. ఇది ప్యూర్ సైన్స్. ఇదే ప్రశ్న 1970లో ఒక ఇద్దరికొచ్చింది. రిచర్డ్ బ్యాండ్లర్, జాన్ గ్రైండర్ అని. వీళ్ళిద్దరూ ప్రపంచాన్నంతా తిరిగిన తర్వాత, ఒక 7 సంవత్సరాలు సుమారుగా 10,000 మందిని వీళ్ళు ఇంటర్వ్యూ చేసి, రకరకాల ఇంటరాక్షన్స్, ఇంటర్వ్యూలు, క్వెషనైర్ ద్వారా డేటా కలెక్ట్ చేసి, మొత్తానికి తేల్చిందేంటంటే, మనం సాధారణంగా ఏం చెప్తాం? ఒకడు బాగా సక్సెస్ అయ్యాడు అనుకోండి. మనం ఏం చెప్తాం? బాగా చదువుకోవాలి. అతను బాగా చదువుకున్నాడు కాబట్టి మంచి ఉద్యోగం చేస్తున్నాడు. బాగా డబ్బులొస్తున్నాయి. లేకపోతే మంచి సంపన్న కుటుంబంలో పుట్టుండాలి. ఈ కారణాలు చెప్తాం మనం. కానీ మనకి రిసోర్సెస్ ఉన్నాయి. అవకాశాలున్నాయి. సిటీలో పుట్టాడు. మంచి కుటుంబంలో పుట్టాడు. తల్లిదండ్రుల సపోర్ట్ ఉంది. ఇలా ఎన్నెన్నో చెప్తాం మనము. ఇవన్నిట్లో ఏది అసలైన కారణం? ఒక మనిషి సక్సెస్ అవ్వడానికి, ఫెయిల్ అవ్వడానికి అసలు కారణం ఏంటి? ఏది డిసైడ్ చేస్తుంది? అన్న ఒక్క ప్రశ్నతో వీళ్ళు ప్రపంచమంతా తిరిగి ఒక పెద్ద రీసెర్చ్ చేసి కనిపెట్టిందేంటంటే, మనం బాహ్యంగా చెప్పేటటువంటి రీజన్స్ ఎక్స్‌టర్నల్ ఫ్యాక్టర్స్ ఏముంటాయి అంటే, ఫ్యామిలీ కండిషన్సు, ఫైనాన్షియల్ పొజిషను, ఇంటెలిజెన్సు, ఎడ్యుకేషను, సొసైటీ, పేరెంటింగు ఇవన్నీ కాదు అని తేల్చి పక్కన పడేశారు. పక్కన పడేసి ఇవన్నీ ఒక 10% కారణాలు మాత్రమే. 90% కారణం ఏంటంటే, మన మైండు, మన యొక్క ఆలోచనలు, మన యొక్క ప్రోగ్రామ్స్ లోపల ఏమున్నాయో సబ్‌కాన్షియస్ లెవెల్‌లో ఉన్నటువంటి ప్రోగ్రామ్స్. ఆ ప్రోగ్రామ్స్ మనం కరెక్ట్‌గా సెట్ చేసుకున్నట్టయితే, ఆ ప్రోగ్రామ్స్‌ని ప్రాపర్‌గా అలైన్ చేసుకున్నట్టయితే, మనకు కావాల్సినటువంటి గోల్స్ మనం సాధించుకోగలుగుతాము అని వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు. చెప్పడమే కాకుండా కొన్ని టెక్నిక్స్ కూడా వాళ్ళు ప్రపోజ్ చేశారు. ఎన్ఎల్‌పిలో కొన్ని టెక్నిక్స్ చెప్పారు. అది మనం ఏ విధంగా సాధన చేస్తే మనకు కావాల్సినటువంటి గోల్స్ ఫుల్‌ఫిల్ అవుతాయి అనేటటువంటిది వాళ్ళు చాలా వివరంగా చెప్పారు. సో, నేను ఒక సర్టిఫైడ్ ఎన్ఎల్‌పి ట్రైనర్‌గా ఆ టెక్నిక్స్ అన్నీ నాకు తెలుసు. తెలిసిన తర్వాత నేను నా జర్నీ ఎలా స్టార్ట్ అయిందంటే, నేను ఒక ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కోరుకున్నా. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే దాని అర్థం ఏంటంటే, నేను ఉద్యోగం చేయకపోయినా, ప్రస్తుతం ఉద్యోగం చేస్తున్నాను. ఉద్యోగం చేయకపోయినా నా జీతం నాకు రావాలి. లేకుంటే నా జీతం కాదు. నాకు ఎంత అవసరం ఉందో అంత డబ్బులు నాకు రావాలి. నాకు ఆ ఫ్రీ టైమ్ కావాలి. ఆ ఫ్రీ టైమ్‌లో నాకిష్టమైన వ్యాపకం నాకేది ఇష్టమైతే అది ఆహ్, భగవన్నామ జపమైతే జపము, ధ్యానమైతే ధ్యానము, సత్సంగం అయితే సత్సంగము, ట్రావెలింగ్ అయితే ట్రావెలింగ్ ఏదో సరే నా ఇష్టం. నా ఇష్టం వచ్చినట్లు నేను బతకాలి. అంటే ఇష్టం అంటే విచ్చలవిడిగా కాదు. మనకున్ని ఒక ప్యాషన్స్ ఉన్నాయి. ఒక గోల్స్ ఉన్నాయి. ఆ విధంగా ఒక మీనింగ్‌ఫుల్‌గా బతకాలి అని ఇష్టం. అందుకని ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కావాలి కదా మనకు. నేను ప్లాన్ చేసుకున్నా. 50 ఇయర్స్‌కి నా వయసు 50 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఉద్యోగం చేయకూడదు. మానేయాలి అని నేను ఫిక్స్ అయ్యాననమాట. ఇప్పుడు నా వయసు 46 సంవత్సరాలు.
కానీ ఇప్పుడు నాకు ఈ లా ఆఫ్ అట్రాక్షన్ వచ్చిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ 1 ఇయర్ గాని, 2 ఇయర్స్‌లో గాని నేను ఉద్యోగం మానేసి, నేను ఆ ఫైనాన్షియల్ ఫ్రీడమ్‌ని నేను తీసుకుంటున్నా. అంటే ఆ దారిలోకి నేను ఎంటర్ అవ్వడం జరిగింది. 50 పెట్టుకున్నాను. కానీ అడ్వాన్స్‌డ్‌గానే నేను ఫైనాన్షియల్ ఫ్రీడమ్ నేను తీసుకుంటా. ఈరోజు మానేసినా పెద్ద నష్టం కూడా ఏమి లేదు. అటువంటి పొజిషన్‌లో ఉన్నాను ప్రస్తుతానికైతే. ఇబ్బందేం లేదు. కానీ స్టెబిలైజింగ్ కోసం ఒక 1 ఇయర్ వెయిట్ చేసి నేను ఉద్యోగం మానేసి, తర్వాత నేను అంటే నా వర్కింగ్ అవర్స్ నేను వారానికి నేను ఇందాక చెప్పాను ఒక పుస్తకం రాశానని. ఆ పుస్తకం రాశానన్నమాట. మీరు ఆదివారాలు పెంచుకోండి మీ జీవితంలో అని. అంటే సరిగ్గా అర్థం కాదు. కింద వివరంగా రాస్తాను. అంటే వారానికి ఒకటే కదా ఆదివారం. అది మనకొచ్చే ఆదివారం. మనం ఆదివారం క్రియేట్ చేయాలి. అంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు కంపెనీలు 2 శనివారం, ఆదివారం కూడా సెలవిస్తున్నారు. అంటే 2 హాలిడేస్ అని దాని అర్థం. ఆదివారం అంటే హాలిడే అని దాని అర్థం. అంటే 2 రోజులు సెలవు. మిగతా 5 రోజులు పని చేస్తున్నారు. నేనేమంటాను, ఇంకో రోజు సెలవు రోజు క్రియేట్ చేసుకో నువ్వు. మిగిలిన 4 రోజులు పని చెయి. ఆ తర్వాత 3 రోజులు పని చెయి. 4 రోజులు సెలవు తీసుకో. దాని అర్థం ఏంటంటే పని చేయడం తగ్గించుకుంటూ వెళ్ళు. ఒక రోజో, 2 రోజులో వారానికి పని చేస్తూ నీకు కావాల్సిన డబ్బులు నువ్వు సంపాదించుకో. ఇది ఫైనాన్షియల్ ఫ్రీడమ్ మోడల్. కాబట్టి ఆ విధంగా మనం ప్లాన్ చేసుకోవడం ఫైనాన్షియల్ ఫ్రీడమ్. అందుకని 2. నేను నాకేదో స్కిల్ కావాలి, ఒక ఆక్యుపేషన్ ఏదో కావాలి అని నేను ముందు న్యూమరాలజీ నేర్చుకోవడం, తర్వాత వాస్తు నేర్చుకోవడం. నాకు న్యూమరాలజీలో ఎటువంటి డెవలప్‌మెంట్ లేదు. తర్వాత వాస్తు నేర్చుకున్నాను. వాస్తులో కూడా ఎటువంటి ఇంప్రూవ్‌మెంట్ లేదు. కాల్స్ ఏమి రావట్లేదు. నాకు పాంప్లెట్లు కొట్టించేవాడిని, బోర్డ్స్ కొట్టించేవాడిని. ఈ చెట్లకన్నీ నేను వాస్తు కన్సల్టెన్సీ బోర్డులు బిగించాను. ఖర్చు పెట్టాను. కానీ నాకు రిజల్ట్స్ ఏమి వచ్చేది కాదు. అప్పుడు నాకు ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అనే కాన్సెప్టు కొంచెం ఎక్కడో విన్నా నేను. వింటే నేను కొద్దిగా స్టడీ చేశాను కాన్సెప్ట్. స్టడీ చేస్తే ఏదో చెప్తున్నారు మేనిఫెస్టింగ్ టెక్నిక్స్ రకరకాల వాటర్ గ్లాస్ ఏదేదో చెప్తున్నారు. సరే మనం కూడా చూద్దాం ఇంట్రెస్టింగ్‌గా ఉంది. నేను ట్రై చేశాను. ట్రై చేస్తే ఎంత చేసినా మనకు రిజల్ట్ రావట్లే. ఆల్రెడీ నేను ఎన్ఎల్‌పీ ట్రైనర్. నాకు సబ్‌కాన్షియస్ మైండ్ ఎలా పనిచేస్తుందో నాకు ఐడియా ఉంది. ఐడియా ఉంది కాబట్టి ఈజీగా కాన్సెప్ట్‌ని నేను నమ్మాను. నాకైతే రిజల్ట్ రావట్లేదు. నాకిదేదో మాఫియానేమో లేకుంటే అనవసరంగా జనాల్ని మోసం చేయడానికి వాడుకుంటున్న పదమేమో అని నేను పెద్దగా పట్టించుకోకుండా అశ్రద్ధ చేశాను. ఆ తర్వాత మళ్ళీ వేరే వాళ్ళ ద్వారా నేను చెప్పిన వాళ్ళకే రిజల్ట్ రావడం, వాళ్ళు నాకు చెప్పడం, మళ్ళీ ఇందులో ఏదో ఉంది అని మళ్ళీ కొన్ని బుక్స్ ఇంటర్నేషనల్ లెవెల్‌లో బుక్స్ కొని తెప్పించుకొని స్టడీ చేయడం. ఆ తర్వాత నాకు స్పష్టత ఒకటొచ్చింది. ఇక్కడ లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఒకటుంది. అవి కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి. ఈ ప్రిన్సిపల్స్ అప్లై చేస్తే మనకు రిజల్ట్ వస్తుంది అని అర్థమైంది. నేను ఒక ఆధ్యాత్మికమైనటువంటి వ్యక్తి కారణంగా నేను ఈ యూనివర్స్ అని వెస్టర్న్ పీపుల్ అనడంతోటి నేనసలు యూనివర్స్ అంటే ఏమిటి అని నేను కొంచెం శోధించాను. ఎందుకంటే సనాతన ధర్మంలో భూమికి అధిష్టాన దైవం భూదేవి ఉంది. వాయుదేవుడున్నాడు, అగ్నిదేవుడున్నాడు, జలదేవత ఉన్నాడు. ఈ విధంగా ప్రతిదానికి ఒక దేవత అధిష్టానంగా ఉన్నప్పుడు ఇంత పెద్ద విశ్వం అంటున్నాం. దీనికి ఎవరు అధిష్టానం లేకుండా ఉంటారా? అని నేను గ్రంథాలు రెఫర్ చేసిన తర్వాత నాకు ఫైనల్‌గా అర్థమైందేంటంటే ఈ అమ్మవారు ఆవిడ పేరు భువనేశ్వరి దేవి. ఈ యూనివర్స్‌గా మనం చెప్తున్నాం అని తెలియడంతోటి నేనిప్పుడు అమ్మవారే యూనివర్స్ కాబట్టి ఇంకా ఈజీగా ఉంటుందని నేను మాతృభావంతో ఆ యూనివర్స్‌తో కనెక్ట్ అవ్వడానికి ప్రయత్నం చేశాను. ఈ కనెక్ట్ అవ్వడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భంలో నాకు మళ్ళీ దేవి భాగవతం ఆధారంగానే నాకు ఒక అద్భుతమైనటువంటి ధ్యాన ప్రక్రియ తెలిసింది. అమ్మవారితో అంటే యూనివర్స్‌తో కనెక్ట్ అవ్వడానికి. దాని పేరు స్వస్వరూప ధ్యానం అని చెప్పారు. ఆ స్వస్వరూప ధ్యానం ద్వారా నేను కనెక్ట్ అయిన తర్వాత నాకు రిజల్ట్ రావడం ప్రారంభమైంది. నాకు వాస్తులో కావచ్చు, లేకుంటే ఇంకో దాంట్లో కావచ్చు, నా ఉద్యోగంలోనే కావచ్చు, నాకు అన్ని రిజల్ట్స్ రావడం ప్రారంభమైంది. కానీ నాకు కెరియర్ పరంగా ఎటు వెళ్ళాలో తెలియట్లేదు. ఆ సమయంలో నాకు జో వైటాలే తాలూకా ఒక కోర్స్ నేను అటెండ్ అవ్వడం అంటే నేను పే చేసి అటెండ్ అవ్వలేదు గానీ, వేరే ఎవరో ఆ డబ్బులు పే చేసి నాకది స్పాన్సర్ జేశారు. ఆ స్పాన్సర్‌షిప్‌తో నేను జో వైటాలే చెప్పినటువంటి కోర్స్ మొత్తం వినడము, ఆయన ఇచ్చినటువంటి బుక్స్ అన్నీ గూడా ఈ బుక్స్ ఇచ్చారు. నేను దాన్ని ప్రింట్ తీసుకొని నేను అన్నీ చదువుకోవడం మొత్తం చేసిన తర్వాత నాకు మొత్తానికి ఆ హోపనోపనో కాన్సెప్ట్ తోటి మాకు మొత్తానికి స్పష్టతొచ్చింది. వెరీ ఫస్ట్ వీడియో ఈ క్లారిటీ వచ్చిన తర్వాత హోపనోపనో ప్రాక్టీస్ చేసి వెరీ ఫస్ట్ వీడియో చేశాను. ఫస్ట్ వీడియోతోనే నా యూట్యూబ్ ఛానెల్ వ్యూసు, సబ్‌స్క్రైబర్సు నాకు చాలా రిమార్కబుల్‌గా స్టార్ట్ అయింది. ఒక 3, 4 డేస్‌లోనే నాకు ఇంచుమించు ఒక ప్లస్ 200, 300 సబ్‌స్క్రైబర్స్ పెరగడము, వ్యూస్ ఒక 1,000 వ్యూస్ రావడం. ఆ తర్వాత అదే టెంపోతో నేను ఈ వీడియోస్ పోస్ట్ చేయడం, నా వ్యూస్ పెరగడం, మానిటైజేషన్ అవ్వడం మొత్తం ఆటోమేటిక్‌గా చాలా సింపుల్‌గా ఇదంతా కూడా 2 మంత్స్‌లో జరిగిపోయింది. 2 నెలల్లో ఒక యూట్యూబ్ ఛానెల్ మానిటైజ్ అవ్వడము అనేది కూడా ఒక ఆశ్చర్యకరమైనటువంటి విషయమే. కానీ ఎందుకు ఇవన్నీ చెప్తున్నాను అంటే మనం యూజ్ చేయనటువంటి టెక్నిక్స్‌లో అంత ఇది ఉందని చెప్పడానికే చెప్తున్నా. అంతవరకు నేను ఎంత స్ట్రగుల్ అయ్యానో
నాకెంత ఇబ్బంది పడ్డానో. అప్పుడు నాకు రిజల్ట్ రాలా. తర్వాత నేను ఈ టెక్నిక్స్ చూసిన తర్వాత నాకు రిజల్ట్ వచ్చింది. ఇది ప్రతి ఒక్కరికి పనిచేస్తుంది. నేను వేరే వాళ్ళకి చెప్పడం, వాళ్ళకి పనిచేయడం అయన్నీ వచ్చిన తర్వాత దాన్ని ఒక కాన్సెప్షువలైజ్‌గా ఒక ఫార్మ్‌లోకి తీసుకొచ్చి నలుగురికి నేను చెప్తున్నా. కాబట్టి ఎవరికైనా ఇది ఖచ్చితంగా పనిచేస్తుంది. కానీ పని చేయాలంటే మీరు కొంత అర్థం చేసుకోవాలి కదా! ఎలా పనిచేస్తుంది అన్న డౌటు చాలా మందికుంటుంది. కాబట్టి మీకు ఈ స్వస్వరూప ధ్యానం గురించి నేను మూడో రోజు చెప్తాను. అంతవరకు వెయిట్ చేయండి. స్వస్వరూప ధ్యానం ఒకటి చేసుకుంటూ ఉంటే కూడా మీ జీవితంలో అనేక మార్పులు జరుగుతూ ఉంటాయి. నేను మీకు రకరకాల దశల్లో మీకు ఈ క్లాస్ నేను చెప్తున్నాను. ఎలిమెంటరీ లెవెల్ ఏంటంటే, మనం ఇందాక చెప్పుకున్నటువంటి ఆ ప్రతిజ్ఞ చెప్పుకుంటూ ఉండడం. ఇంకేమీ చేయక్కర్లేదు. రెండవ దశ ఈ ప్రతిజ్ఞ చెప్పుకుంటూ స్వస్వరూప ధ్యానం ప్రాక్టీస్ చేసుకోవడం. ఇంగేమీ చేయక్కర్లేదు. చూడండి డిఫరెన్స్ మీ లైఫ్‌లో వస్తూ ఉంటాయి. లేదు స్వస్వరూప ధ్యానం చేస్తూ ఈ ప్రతిజ్ఞ చెప్పుకుంటూ కొన్ని అఫర్మేషన్స్ లేకుంటే విజువలైజేషన్ టెక్నిక్స్ కూడా కలిపి చేసుకోవడం. ఫాస్టెస్ట్ రిజల్ట్. మీకు ఏదైతే గోల్స్ ఉన్నాయో, ఏదైతే సమస్యలున్నాయో దాని నుంచి బయటపడడానికి నేను అఫర్మేషన్స్ కూడా మీకు లాస్ట్ డే మీకు 1-1 అఫర్మేషన్ చెప్తాను. ప్రాబ్లమ్ చెప్పారనుకోండి, దానికి ఏ అఫర్మేషన్ యూజ్ చేయాలో నేను మీకు లాస్ట్ డేలో థర్డ్ డే మీకు కొంచెం ఇంటరాక్టివ్‌గా నేను చెప్పగలను. సరే. ఇప్పుడు ముందు ఇందాక మనం చెప్పుకున్నట్టు ఇది నా బ్రీఫ్ ఇంట్రడక్షన్ అంతే. నేను ఇక్కడికొచ్చిన తర్వాత మళ్ళీ నేను చూసుకోక్కర్లే. నేను నా లైఫ్ కోచ్ మూర్తి అని నా ఛానెల్ పేరు కూడా మార్చేశాను. అంతకుముందు సత్సంగ్ అని దానికి పేరుండేది. ఆ తర్వాత నేను లైఫ్ కోచ్ మూర్తి స్టార్ట్ చేశాను. ఒక స్పష్టమైనటువంటి కెరియరు. ఆ తర్వాత కూడా చాలా మేనిఫెస్టేషన్స్ జరిగినాయి నాకు. అయన్నీ కూడా మనం ఇక్కడ చెప్పాల్సిన ఇది లేదు గానీ, సో, షార్ట్ టెక్నిక్స్ ఇవన్నీ. అది మాత్రం మీరు గుర్తించండి. తర్వాత ఇప్పటి వరకు నేను 1-1 కౌన్సెలింగ్ చేస్తూ ఉంటాను. క్లాసెస్ కండక్ట్ చేస్తూ ఉంటాను. 1-1 కౌన్సెలింగ్ నేను ఎక్కువ కండక్ట్ చేస్తూ ఉంటాను. ఆల్‌మోస్ట్ వారానికి 3, 4 కేసెస్ నాకు 1-1 కౌన్సెలింగ్‌లో నేను ఇంటరాక్ట్ అవుతూ ఉంటా. ఆ ఇంటరాక్షన్‌లో వచ్చినటువంటి అనుభవం, వాళ్ళు చెప్పింది వినడం, దానికి నేను సమాధానం చెప్పడం. ఈ నాలెడ్జ్ తోటి నేను మీకు ఈ మిత్స్ అనేది నేను ఫైండ్ ఔట్ చేశాను. చాలామంది వాళ్ళ ఫీలింగ్స్ బట్టి ఏది లా ఆఫ్ అట్రాక్షన్ కాదో ముందు చెప్పాలి అని అనిపించింది నాకు. కాబట్టి లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటో తెలుసుకునే ముందు అసలు లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటి కాదో తెలుసుకోవాలి. ఫస్ట్ వన్ లా ఆఫ్ అట్రాక్షన్ ఈజ్ మ్యాజిక్. ఇదొక పెద్ద మిత్. చాలామంది ఇదొక పెద్ద మ్యాజిక్ అండి. అంటే చెప్పడానికి చెప్పేవాడు కదా మ్యాజిక్. అసలు మ్యాజిక్ అంటే ఏంటో తెలుసా? దాని మీనింగు. మ్యాజిక్ అంటే ఏంటంటే ఏ లాజిక్కు లేకుండా, లేకుంటే లాజిక్ తెలియకుండా పనిచేస్తే దాన్ని మ్యాజిక్ అంటాం. ఇప్పుడు గ్లాసులో నీళ్లుంది. నేనిలా కింద వంచాననుకోండి, కిందకి పడదు. కిందకి పడకపోతే దాన్ని మ్యాజిక్ అంటాం. దాని పేరు మ్యాజిక్. ఇప్పుడు అందులో ఏదో కెమికల్ వేస్తాను. ఆ కెమికలు అది దాని కిందకి అంటుకుంటది. కిందకి వాటర్ రాకుండా చేస్తుంది. సైంటిఫిక్ ప్రిన్సిపల్. అది తెలిసిందనుకోండి దాన్ని మనం సైన్స్ అంటాం. సైన్స్‌కి, ఆ మ్యాజిక్‌కి డిఫరెన్స్ ఏంటంటే, మనకు రీజన్ తెలియకపోతే దాన్ని మ్యాజిక్ అనేస్తాం. రీజన్ తెలిస్తే సైన్స్ అంటాం. కాబట్టి లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ప్యూర్ సైంటిఫిక్. ఇప్పుడు దానికి రీజనింగ్ ఉంది. నేను రీజనింగ్ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఈరోజు. కాబట్టి లా ఆఫ్ అట్రాక్షన్ ప్యూర్ సైన్స్ అని నమ్మండి. ఇది మ్యాజిక్ ఏం కాదు. మ్యాజిక్ అని నమ్మడం ఇంకో ప్రమాదం ఏంటంటే, ఏదో ఇలా అంటే ఏదో మ్యాజిక్ వ్యాన్‌లాగా ఇలా చేస్తే మనకు డబ్బులొచ్చేస్తాయి. అలా అలా ఏమి ఉండదు. మ్యాజిక్ కాదు. మనం లా ఆఫ్ అట్రాక్షన్ ప్రాక్టీస్ చేయాలి, నేర్చుకోవాలి. అందులో ఉన్నటువంటి ప్రిన్సిపల్ ఏంటని తెలుసుకోవాలి. తర్వాత జస్ట్ థింకింగ్ పాజిటివ్ ఈజ్ ఎనఫ్. చాలామంది మనం పాజిటివ్‌గా ఆలోచిస్తే సరిపోతుంది అని అనుకుంటూ ఉంటారు. ఈ మధ్య నేను ఒక క్లాస్ ఒకటి చెప్పాను. ఆఫ్‌లైన్ క్లాసు. అక్కడ లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏమి తెలీదు వాళ్ళకి. మామూలు ఎంప్లాయీస్ ఒక కంపెనీలో చెప్పాను. అక్కడ అంతా గంట సేపు నేను చెప్పిన తర్వాత వాళ్ళకేమర్థమైందంటే పాజిటివ్‌గా ఉండడం గురించి అర్థమైందన్నారు. అంటే పాజిటివిటీ ఈస్ వెరీ స్మాల్ పార్ట్ ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్. లా ఆఫ్ అట్రాక్షన్‌లో పాజిటివిటీ చాలా స్మాల్ పార్ట్. అది మనకు అర్థం కావాల్సిన అవసరం లేదు. అంటే అది దానికోసం ఇంత ఎన్ఎల్‌పి ట్రైనర్ చెప్పాల్సిన పనిలా. కాబట్టి చాలామంది ఏమనుకుంటారంటే ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ప్రిన్సిపల్స్ చూస్తే, విన్నప్పుడు ఇది పాజిటివ్‌గా ఉంటే మనకన్నీ పాజిటివ్‌గా జరుగుతూ ఉంటుందండి. ఇంతకు మించి ఏమీ లేదిక్కడ అనుకుంటారు. ఇది జస్ట్ పాజిటివిటీ కాదు. అంతకంటే ఎక్కువ. మీరు నెగెటివ్‌గా ఉన్నా ఇబ్బందేమి లేదు. రిజల్ట్స్ అలా వస్తూ ఉంటాయి. కానీ పాజిటివిటీ మాత్రమే లా ఆఫ్ అట్రాక్షన్ కాదు. తర్వాత థర్డ్ మిత్ ఏంటంటే ఇట్ వర్క్స్ ఇన్‌స్టంటేనియస్‌లీ. ఇన్‌స్టంట్‌లీ. ఇన్‌స్టంట్ ఫాస్ట్ ఫుడ్ లాగా అఫర్మేషన్ రాస్తే 4 రోజుల్లో వచ్చేస్తుంది. అంటే ఇది ఎలా అవుతుందంటే కొంతమంది మొన్న ఒక క్లాస్ కండక్ట్ చేసినప్పుడు 21 డే ప్రోగ్రామ్ కండక్ట్ చేశాం. అప్పుడు
నేను మై మనీ ఈజ్ హ్యాపీ మనీ అని ఒక చిన్న అఫర్మేషన్ చెప్పాను. పేమెంట్స్‌లో అలా చేయండి అని. నేను అది క్లాస్‌లో చెప్పాను. నెక్స్ట్ డే ఒక ఇద్దరు మాకు అద్భుతంగా పనిచేసింది. చాలా హ్యాపీ సూపర్ అని వాళ్ళు రిప్లై ఇచ్చేసారు. ఇన్‌స్టంట్‌గా వాళ్ళకైతే పని చేసింది. వాళ్ళిస్తే నాకు మళ్ళీ ఇంకొక ఇద్దరు ఫోన్ చేశారు. సార్ వాళ్ళేదో మాకు ఇన్‌స్టంట్‌గా రిజల్ట్ వచ్చిందంటున్నారు. మాకు రాలేదు. మాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. మీరు అందరూ మెసేజ్ పెట్టే ఇది కాకుండా సెట్టింగ్స్ అన్నా మార్చండి. మా మీద మాకు నమ్మకం పోతుందన్నారు. ఇదేంటిది? అంటే వాళ్ళకేదో పని చేసింది. కానీ అందరికి అలా పని చేయాలని రూల్ అయితే లేదు. ప్రతి ఒక్కరికి వాళ్ళ టైం వాళ్ళకుంటది. ప్రతిదానికి మన జీవితంలో ఏది జరగాలన్నా దాని టైం ఎప్పుడు దానికుంటది. నువ్వు తొందరపడినంత మాత్రాన అది తొందరగా అయిపోదు. ఇది లైఫ్ ప్రిన్సిపల్ అంతే. లా ఆఫ్ అట్రాక్షన్ కూడా అంతే. ఇట్ వర్క్స్ ఇన్‌స్టంటేనియస్‌లీ అనేది చాలా తప్పు. ప్రతిదానికి ఒక సందర్భం ఉంటుంది. సమయం ఉంటుంది. నేను 1 to 1లో చెప్తూ ఉంటా కొన్ని. ఒక అతనికి కెరియర్ గురించి చెప్పాను. 8 నెలల తర్వాత రిజల్ట్ ఇచ్చిందన్నని చెప్పాను. మరి ఏంటి 8 నెలల తర్వాత రిజల్ట్ ఇస్తే ఎలాగా? ఏది ఎప్పుడు ఇవ్వాలో అప్పుడు ఇస్తుంది. దాన్ని మనం కాదనలేం. మనం యూనివర్స్‌ని నమ్మాలి. ట్రస్ట్ ఉండాలి. చేసుకుంటూ వెళ్ళిపోవాలి. యూ కెన్ కంట్రోల్ ఎవ్రీథింగ్ విత్ ద లా ఆఫ్ అట్రాక్షన్. మళ్ళీ ఇదొకటి పెద్ద మిత్ ఏంటంటే, ప్రతీదీ మనం అడ్రెస్ చేసేస్తాం. ప్రతిదీ మనం సాల్వ్ చేసేస్తాం. కానీ ఇక్కడేంటంటే, అలా చెప్పకపోతే ఎవరు అటెన్షన్‌తో వినరు. ఇప్పుడు నేను అన్నీ చేయలేమండి, కొన్నే చేస్తాం అని చెప్పామనుకోండి, మీలో కూడా కాన్ఫిడెన్స్ లెవెల్ తగ్గిపోతుంది. అరెరే! అన్నీ చేయలేడంట ఈయన. ఈయనకంత తెలీదా? అనుకుంటారు. అంటే ఇక్కడ నేను ఉన్న సబ్జెక్ట్‌లా చెప్పాలి కదా! అయ్యేవి మాక్సిమం అవుతాయి. కానీ దీన్ని పట్టుకొని మీ కాన్ఫిడెన్స్ లెవెల్ తగ్గించుకోక్కర్లా. చాలా వరకు చేయొచ్చు మనం. ఎంత చేయొచ్చో చెప్తే, ఒక ప్రారబ్ధం 75% మన జీవితాన్ని ప్రభావితం చేసే ప్రారబ్ధం ఒకటుంది. భగవంతుడు ఒకడున్నాడు. అది మనకు తప్పదు. ఆ ప్రారబ్ధాన్ని కూడా మార్చే యోగ పద్ధతులున్నాయి. అది పక్కన పెడితే 75% మన చేతిలోనే ఉంది. అందులో డౌటే లేదు. ఆ 75% మోర్ థాన్ ఎనఫ్. చాలా ఎక్కువ. మనం బ్రహ్మాండంగా చేసుకోవచ్చు. దాని మీద దృష్టి పెట్టండి. కానీ ఫ్యాక్ట్ ఇది కాబట్టి నేను చెప్పాలి. అంతేగాని మీరు అది గట్టిగా పట్టుకొని అన్నీ మనం చేయలేమా? ఇదెందుకు పనికిరాదా? అని కొంత సాధన చేసినప్పుడు మనకు కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గిపోతూ ఉంటాయి. ఇది అవ్వదేమో, ఇది ప్రారబ్ధమేమో అని. అందుకని దాని గురించి ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. కానీ మనం 75% కంట్రోల్ చేయొచ్చు తెలుసుకోండి. తర్వాత యూ మస్ట్ ఆల్వేస్ బీ హ్యాపీ టు మేనిఫెస్ట్. చాలామంది చెప్పారు హ్యాపీగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. ఆనందంగా ఉంటేనే మేనిఫెస్టేషన్ అవుతుంది. అలా ఏమీ లేదు. ఆనందంగా ఉండడం చాలా అవసరమే. కాకపోతే కేవలం ఆనందంగా ఉంటేనే మేనిఫెస్టేషన్ అవుతుంది. అంటే ఇప్పుడు రోజు నువ్వు ఆనందంగా ఉండాలని నువ్వు అనుకుంటావు. కానీ నీ చుట్టూ ఉన్న పరిస్థితులు దానికి అనుకూలించొద్దు. నిన్ను ఆనందంగా ఉండనియద్దు. నీ చుట్టూ ఉన్న మనుషులు గాని, సమాజం గాని నిన్ను ఆనందంగా ఎలా ఉంచుతారు? ఇప్పుడున్నటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయి? రోడ్డు మీదకి బండిలో గాని, కారులో గాని ఎళ్తే తిట్టుకోకుండా గంట ట్రావెల్ చేస్తే వాడిని వీడిని తిట్టకుండా లేకుంటే తిట్టుకోకుండా మీరు ట్రావెల్ చేస్తారేమో చూడండి. మీకు కోపం తెప్పించకుండా ఉంటారేమో చూడండి. రోడ్డు మీదే ఉంటారు మొత్తం ఇడియట్స్ అందరూ. కాబట్టి కోపం రాకుండా ఎలా ఉంటది? వస్తది. అలా మనం ప్రాక్టికల్‌గా పూర్తిగా హ్యాపీగా ఉండాలి, నవ్వుతూనే ఉండాలి. ఏదో సినిమాలో చెప్పినట్టు అయన్నీ అవ్వవు. కానీ మనం ప్రాక్టీస్ చేసేటప్పుడు హ్యాపీనెస్‌ని ఖచ్చితంగా మనం ప్రాక్టీస్ చేయాలి. ప్లస్ ఆ టెంపర్‌మెంటు, కోపం తగ్గించుకోవాలి. తగ్గించుకునే సాధన అయితే చేయాలి. అలా వదిలేయమని కాదు నా ఉద్దేశ్యం. కాబట్టి అదే మేనిఫెస్టేషన్ చేయదని చెప్తున్నా. తర్వాత యూ డోంట్ నీడ్ టు టేక్ యాక్షన్. ఇది చాలా పెద్ద మిత్ ఏంటంటే, లా ఆఫ్ అట్రాక్షన్ ప్రాక్టీస్ చేసి మనం ఏమి చేయక్కర్లేదు. కూర్చొని కళ్ళు మూసుకొని విజువలైజ్ చేసుకుంటే మన దగ్గర డబ్బులొచ్చేస్తాయి. నాకు రూ. 1,00,00,000 కావాలి. కళ్ళు మూసుకొని రూ. 1,00,00,000 వచ్చేసినట్టు నేను భావించుకుంటే పొద్దున్నే లేసేసరికి మంచం పక్కన రూ. 1,00,00,000 బ్యాగ్ ఉంటది. అంటే ఇంత ఇదిగా చెప్పకపోవచ్చు గానీ, వాళ్ళ ఫీలింగ్ ఇన్‌సైడ్ ఫీలింగ్ అలా ఉంటది. ఏమి చేయక్కర్లేదు. దానికి తోడు కొంతమంది క్లాసే అలా చెప్తున్నారు. మన డబ్బు విషయంలో మనం ఏమి చేయక్కర్లేదు. డబ్బులు మన దగ్గరకొస్తుంది. మనం డబ్బు ఎనకాల పడాల్సిన అవసరం లేదు. అన్న ఇది చెప్పినప్పుడు ఎందుకు చెప్తున్నారంటే అది వినడానికి బావుంది. చాలా హాయిగా ఉంది. అబ్బా! ఎంత మంచి మాట చెప్పావురా! డబ్బు గురించి మనం ఏం చేయక్కర్లేదన్నాడు. చెప్పు స్వామి ఎలా చేయాలో చేత్తాం. ఏం చేయాలో చెప్పు. కూర్చొని ఏం చేయాలో చెప్పు చేసేత్తాం. హ్యాపీ. అంటే ఆ ఫీలు జనాల యొక్క ఆ ఎమోషనల్ లేకుంటే బలహీనత ఒక అడ్వాంటేజ్ అయిపోద్ది. కాబట్టి నువ్వేం చేయకపోయినా నీకు డబ్బులొచ్చేస్తాయి అని చెప్తున్నారు. చాలామంది లా ఆఫ్ అట్రాక్షన్ బుక్‌లో చదివా. చూడండి లా ఆఫ్ అట్రాక్షన్‌లో లాస్ట్ 6 లెటర్స్ ఉన్నాయి. అట్రాక్షన్. అట్రాక్షన్‌లో లాస్ట్ 6 లెటర్స్ యాక్షన్. కాబట్టి యాక్షన్ లేకుండా ఏమవ్వదు. మనం యాక్షన్ తీసుకోవాల్సిందే. పైగా ఇన్‌స్పైర్డ్ యాక్షన్ తీసుకోవాలి అని మనకు చెప్తున్నాం. ఇన్‌స్పైర్డ్ యాక్షన్ చాలా చాలా అవసరం. తర్వాత ఇట్ ఈస్ జస్ట్ ఎ న్యూ ఏజ్ బిలీఫ్. ఈ మధ్య కొత్తగా 1970స్‌లో రోండా బెర్న్ రాసినటువంటి 'సీక్రెట్' బుక్ వల్ల మనకు తెలిసిందండి. ఈ 'సీక్రెట్' అనే రహస్యం. ఇది యొక్క లా ఆఫ్ అట్రాక్షన్ కాదు. ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ఎప్పటినుంచో ఉన్నది.
సనాతన ధర్మంలో రాశారు లా ఆఫ్ అట్రాక్షన్ గురించి. యద్భావం తద్భవతి. అంటే అదే నువ్వు ఏదైతే భావన చేస్తావో అదే నీకు జరుగుతుందని లా ఆఫ్ అట్రాక్షన్ ఇప్పుడు చెప్తున్నారు. మన ఋషులు ఎప్పుడూ చెప్పారు. ఇది యోగ వాసిష్టంలో వశిష్ఠ మహర్షి చెప్పినటువంటి మాట. అదే యోగ వాసిష్టంలో ఇంకో మాట కూడా చెప్పారు. యథా దృష్టి తదా సృష్టి అని కూడా చెప్పారు. యథా దృష్టి అంటే నీ దృష్టి, నీ ఫోకస్, నీ థాట్స్ దేని మీద నిలుపుతావో అదే నీ జీవితంలో సృష్టించుకుంటూ ఉంటావు అని దాని అర్థం. నువ్వు ఫోకస్ సక్సెస్ మీద లేకుంటే పాజిటివ్ విషయాల మీద నువ్వు దృష్టి పెడితే నీ జీవితంలో సక్సెస్ అవే పెరుగుతూ ఉంటాయి. దేని మీద నువ్వు దృష్టి పెడితే అది పెరుగుతూ ఉంటుంది అని దాని అర్థం. అంటే వేర్ ఎవర్ యూ ఫోకస్ దట్ గ్రోస్ ఇన్ యువర్ లైఫ్ అంటుంది లా ఆఫ్ అట్రాక్షన్. కాబట్టి ఇది ఇది కొత్తగా వచ్చినటువంటి సబ్జెక్ట్ ఏం కాదు. ఎప్పటి నుంచో ఉన్నటువంటి సబ్జెక్ట్. ద లా ఆఫ్ అట్రాక్షన్ కాన్ఫ్లిక్ట్ విత్ సైన్స్ ఆర్ రిలీజియన్. మతం తోటి సైన్స్ తోటి ఇది కాన్ఫ్లిక్టింగ్ గా ఉంటుంది. దీనికి ఎటువంటి సైంటిఫిక్ బేస్ ఎవిడెన్స్ లేదు అని కొంతమంది అనుకుంటూ ఉంటారు. అది సి లా ఆఫ్ అట్రాక్షన్ ఇస్ ప్యూర్ సైన్స్. ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ అదే. ఇది ఏ విధంగా సైన్సో మనం చూద్దాం. అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది కొంచెం సైంటిఫిక్ గా ఉంటుంది కాబట్టి మీరు దాని గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం ఏమీ లేదు. మీకు అర్థమైతే మంచిది, అర్థం కాకపోతే మరీ మంచిది. ఏ ఇబ్బంది పడక్కర్లా. ఎందుకంటే ఇప్పుడు ఒక సైకిల్ తొక్కే వ్యక్తి ఇలా మలుపులు తిరుగుతూ ఉంటాడు. మలుపులు తిరిగినప్పుడు ఎందుకు పడ్డు? స్పీడ్ ఎలా ఎళ్తాడు? డౌన్‌లో ఎందుకు తొక్కక్కర్లేదు? అని తెలుసుకోవడానికి కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయి. ప్రిన్సిపల్ ఆఫ్ గ్రావిటీ పనిచేస్తుంది. ఫ్రిక్షన్ పనిచేస్తుంది. కైనెటిక్ ఎనర్జీ, పొటెన్షియల్ ఎనర్జీ లేకుంటే మోషన్, ఈ ప్రాపర్టీస్ అన్నీ అర్థం చేసుకుంటే దానికి ఆన్సర్‌లు చెప్పొచ్చు. సైకిల్ తొక్కడానికి ఇవన్నీ అవసరమా అంటే అవసరం లేదు. సైకిల్ తొక్కడానికి ఇయన్నీ ఎందుకు? ఈ నాలెడ్జ్ ఉంటేనే సైకిల్ తొక్కగలుగుతున్నాడా? ఈ లేకుండా సైకిల్ తొక్కోవచ్చు కదా! అదే విధంగా ఇది తెలియకపోయినా లా ఆఫ్ అట్రాక్షన్ చేయొచ్చు. కానీ ఇది మీకు సైన్స్ అని చెప్పడం మాత్రమే నా ఉద్దేశ్యం. అంటే నేను ఒక సైన్స్ గ్రాడ్యుయేట్ కాబట్టి నాకు కొంత ఈజీగా అర్థమవుతుంది. సైన్స్ గ్రాడ్యుయేట్స్ మీరెవరైనా ఉంటే మీకు కూడా ఈజీగా అర్థం కావచ్చు. అర్థం కాకపోతే నష్టం ఏం లేదు. ఎక్కువ దాని గురించి ఆలోచన చేయకండి. నేను చెప్తాను. ఒక్క నిమిషం. జస్ట్ ఎ మొమెంట్. ఓకే. యెస్. మీకు ఒక్క నిమిషం. స్క్రీన్ విజిబిలిటీ ఉందా? ఒకసారి చూడండి. స్క్రీన్ విజిబుల్ అనుకుంటా కదా! రైట్. యాహ్! లా ఆఫ్ అట్రాక్షన్ ఇస్ ఎ సైన్స్. రైట్. ఈ సైన్స్ ఏం చెప్తుందంటే యు ఆర్ పార్ట్ ఆఫ్ యూనివర్స్ ఉంటుంది. యూ ఆర్ ఇట్‌సెల్ఫ్ ఇస్ ఎ యూనివర్స్ ఉంటుంది. సనాతన ధర్మం చెప్పేది కూడా అదే. అహం బ్రహ్మాస్మి అంటే దాని అర్థం ఏంటి? నేనే ఈ బ్రహ్మము. మనమే ఈ బ్రహ్మం. మనమే ఈ విశ్వం. ఈ విశ్వంలో ఏదైతే ఉందో మనలో అదే ఉంది. అంటే యూనివర్స్‌కి, ఈ విశ్వానికి యూనివర్స్ అంటే ఏంటి అంటే ఈ సూర్యుడు, చంద్రుడు, గ్రహాలు, ఓకే. ఈ నవగ్రహాలు, ఈ భూమి, ఈ పంచభూతాలు అన్నీ కలిపి మనం యూనివర్స్ అని అంటున్నాం. అండము, పిండము, బ్రహ్మాండం అంటాం గదా! ఆ బ్రహ్మాండాన్నే యూనివర్స్ అని అంటున్నాం. ఈ అండము, పిండము, బ్రహ్మాండము ఒకటే. అంటే బేసిక్‌గా ఫిజికల్‌గా, కెమికల్‌గా, బయోలాజికల్‌గా కూడా ఒకటే. బయోలాజికల్‌గా కూడా ఒకటే అంటే మన బాడీ, ఈ యూనివర్స్ బాడీ ఒకటేనా అంటే ఒకటే. అంటే ఎలాగంటే ఈ శరీరము ఈ ఫార్మ్ ఉండకపోవచ్చు గానీ, కాంపోనెంట్స్‌కి కెమికల్‌గా తీసుకుంటే ఒకటే. ఎలా ఒకటే అంటే ఈ యూనివర్స్‌లో ఎక్కువ రిచెస్ట్ ఎలిమెంట్, అంటే రిచ్ అంటే మీన్స్
ఎక్కువగా ఉన్నటువంటి ఎలిమెంట్ ఏంటంటే హైడ్రోజన్. హైడ్రోజన్ ఎక్కువ ఉంది ఈ యూనివర్స్‌లో అన్ని కెమికల్స్ కంటే. మన బాడీలో కూడా హైడ్రోజనే ఉంది. ఈ హైడ్రోజన్ ఎలా ఉంది మన బాడీలో అంటే, మన బాడీలో 2/3 వాటరే ఉంది. 1/3 మ్యాటరు మన బాడీలో ఉన్నది. అంటే ఈ ఫ్లెషు, బోన్స్ ఇయన్నీ కలిపి 1/3 ఉంటే 2/3 వాటర్ ఉంది. ఈ భూమి మీద కూడా 2/3 వాటరు, 1/3 ల్యాండు ఇలాగే ఉందిక్కడ. ఈ వాటర్ ఉంది కదా! మరి హైడ్రోజన్ ఎక్కడుంది అంటే, ఒక వాటర్ మాలిక్యూల్‌లో హెచ్2ఓ 2 యూనిట్ల ఆఫ్ 2 యూనిట్స్ ఆఫ్ హైడ్రోజను, 1 యూనిట్ ఆఫ్ ఆక్సిజన్ కలిస్తేనే వాటర్ అవుద్ది. కాబట్టి అలా చూసుకున్నప్పుడు మన బాడీలో ఎక్కువగా ఉన్నటువంటి ఎలిమెంటు హైడ్రోజన్. నెక్స్ట్ కార్బన్. ఇలాగా యూనివర్స్‌లో ఏదైతే కెమికల్ కంపోజిషన్ ఉందో, మన బాడీలో కూడా అదే కెమికల్ కంపోజిషన్ ఉంది. మన బాడీలో ఏదైతే క్రియేషను, సస్టెయినెన్సు, ఒక ఈ డిక్లైను జరుగుతూ ఉంటుందో, యూనివర్స్‌లో కూడా అదే అలా విధంగా జరుగుతూ ఉంటది. ప్రతి ప్రతి పార్టికల్ కూడా అలాగే ఆ చేంజ్‌కి అండర్‌గో అవుతూనే ఉంటుంది. కాబట్టి ఏ విధంగా చూసుకున్నా యూనివర్స్ డైనమిక్‌గా ఉంటుంది. మన బాడీ కూడా డైనమిక్‌గా ఉంటుంది. స్టాటిక్‌గా ఏమి ఉండదు. కాబట్టి మనము స్మాల్ పార్ట్, యూనివర్స్ బిగ్గర్ పార్ట్. కాబట్టి వి ఆర్ పార్ట్ ఆఫ్ ద యూనివర్స్ అని అనుకోవచ్చు. యువర్ సెల్ఫ్ ఇస్ ఎ యూనివర్స్ అనుకున్నా ఇబ్బంది ఏమి లేదు. ఎందుకంటే ప్రాపర్టీస్ ఆర్ సేమ్. గంగా నది నుంచి ఒక చిన్న చెంబు నీళ్ళు తెచ్చినా, ఇందులో చెంబులో ఏముందో అంత పెద్ద గంగలో కూడా అదే ఉంది. దానికి దీనికి డిఫరెన్స్ ఏమీ లేదు. అద్వైత సిద్ధాంతం చెప్పేది అదే. నీకు భగవంతుడికి భేదం లేదంటుంది కదా! అదే ఇప్పుడు యూనివర్స్‌కి మనకు భేదం లేదు. మనం సైన్స్ చెప్పేది అదే. నువ్వే యూనివర్స్. తర్వాత వి క్రియేట్ అవర్ డే. ఇక్కడ మీరు నేను కూడా ఈ లా ఆఫ్ అట్రాక్షన్ కొత్తలో అర్థం చేసుకునేటప్పుడు ఒకటి పొరపాటు పడినా. అంటే మిస్‌అండర్‌స్టాండ్ చేసుకున్నా. ఏమిటంటే ఈ లా ఆఫ్ అట్రాక్షన్‌ని మనం ప్రాక్టీస్ చేయడంతోటి మనలో ఉన్నటువంటి అంటే ఆ థాట్సు, బిలీఫ్సు, యాక్షన్సు ఇయన్నీ కూడా అలైన్‌మెంట్‌లో ఉంటాం. మనం పాజిటివ్‌గా ఉంటాం. మనము పాజిటివ్‌గా ఉన్నంత మాత్రాన చుట్టూ ఈవెంట్స్ మనకు పాజిటివ్‌గా జరగాల్సిన అవసరం ఏముంది? ఇది నాకు పెద్ద ప్రశ్న. అంటే లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చేస్తుందంటే, మనల్ని పాజిటివ్‌గా ఉండేలా చేస్తుంది. అంటే ఏ విధంగా అయితే మన బర్త్‌డే రోజుని చాలా హ్యాపీగా ఉంటామో, ఆ విధంగా హ్యాపీగా ఉంటాం. నువ్వు బర్త్‌డే రోజు నువ్వు హ్యాపీగా ఉన్నావు కాబట్టి, నీ చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు, పరిస్థితులు అన్నీ కూడా నీకు మంచి చేయాలని రూల్ అయితే ఏమీ లేదు. అయి అలాగే ఉంటాయి. నువ్వు కారులో రోడ్డు మీదకెళ్తే ట్రాఫిక్ సిగ్నల్ అలాగే పడుతూ ఉంటాయి. కానీ నీ యొక్క రెస్పాన్స్ మారిపోతూ ఉంటది. నువ్వు హ్యాపీ మూడ్‌లో ఉన్నప్పుడు ట్రాఫిక్ సిగ్నల్ పడినా పెద్దగా చిరాకు పడవు. కోపం రాదు నీకు. అదే నువ్వు బేసిక్‌గా ఈరోజు పొద్దున్న నిద్ర లేసినప్పటి నుండి అలా ఉంది. లేయగానే ఈరోజు ఏంటో ఇలా ఉంది. ఈరోజు అన్నీ మనకి ఇలా జరుగుతుందేమో అనుకోని రోడ్డు మీదకెళ్తాం. అప్పుడు ట్రాఫిక్ సిగ్నల్ పడిందనుకోండి. అప్పుడు ఇంకా ఫ్రస్ట్రేషన్ ఎక్కువైపోతూ ఉంటది. ఎవరు ఏ చిన్న తప్పు చేసినా ఫ్రస్ట్రేషన్ ఎక్కువైపోతే కోపం వచ్చేస్తూ ఉంటది. అంటే దాని అర్థం ఏంటి? అంటే ఇక్కడ 2 ఇంపార్టెంట్ విషయాలిక్కడ అర్థం చేసుకోవాల్సినది. జాగ్రత్తగా అర్థం చేసుకోవాలిక్కడ. నేను చెప్తున్న విషయం ఏంటంటే, మనం పాజిటివ్‌గా ఉన్నా, నెగెటివ్‌గా ఉన్నా ఈవెంట్స్ మాత్రం ఒకేలా జరుగుతూ ఉంటాయి. స్టేజ్ 1 మనం పాజిటివ్‌గా ఉన్నాం కాబట్టి ఎక్కువగా స్పందించము. అప్పుడు మనకు సమస్య తగ్గుతుంది అనేది స్టేజ్ 1. ఇప్పుడు ట్రాఫిక్ సిగ్నల్ రెడ్ లైట్ వచ్చినా పెద్దగా మనం ఫీల్ అవ్వం. అదే చిరాకుతో ఉన్నప్పుడు మనం ఎక్కువగా రియాక్ట్ అవుతూ ఉంటాం. స్టేజ్ 1. నంబర్ 2 ఏంటంటే ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ఈ మాత్రం దానికి లా ఆఫ్ అట్రాక్షన్ ఎందుకు అని అనుకునేవాడిని. ఇప్పుడేం చెప్తున్నాను నేనంటే, నువ్వు ఇలా ఉంటే ఓన్లీ పాజిటివ్ కాదు. నేను చెప్పినట్టు ఉంటే, నీకు నీ చుట్టూ జరిగే విషయాలు కూడా నీకు అనుగుణంగా మారిపోతాయి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ టు అండర్‌స్టాండ్. ఇది సైంటిఫిక్‌గానే ప్రూవెన్ పాయింట్. నువ్వు ఒకలా ఉన్నప్పుడు, నేను ఎలా చెప్తే ఇప్పుడు అంటే మనం ఇంకా సబ్జెక్ట్‌లోకి వెళ్ళాలి కాబట్టి. అంటే ఓన్లీ పాజిటివిటీ అనుకుంటాం. పాజిటివ్‌గా ఉండడం కాదు ఇక్కడ ఇంపార్టెంటు. కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి. విశ్వ నియమాలు అర్థం చేసుకొని మీరిందాక చెప్పారు. విశ్వ నియమాలు అర్థం చేసుకొని, విశ్వ సమ్మతమైన జీవితాన్ని గడుపుతాను. అది ఆ విశ్వ నియమాలు కొన్నున్నాయి. ఆ విశ్వ నియమాలు అర్థం చేసుకొని, నువ్వు ఆ విశ్వ సమ్మతమైన జీవితాన్ని గడిపినప్పుడు ఏం జరుగుతుందంటే మ్యాజిక్కు నీకు, నీకు అనుకున్నట్టు చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు జరుగుతాయి. అంటే నేను నా ఎగ్జాంపులే చెప్తా నేను. నేను ఎక్స్‌టర్నల్ కాలేజీలో నేను ఫ్యాకల్టీగా పనిచేస్తుంటా కాబట్టి, ఎక్స్‌టర్నల్ కాలేజెస్‌కి నేను ఎగ్జామినర్‌గా ఎళ్తూ ఉంటాను. సంవత్సరానికి అంటే ఆ సీజనొచ్చినప్పుడు నాకు 1 గాని, మాక్సిమం 2 గాని ఎప్పుడూ ఒకటే. నాతో పాటు ఈక్వల్‌గా పీహెచ్‌డీ చేసినోళ్ళు చాలా మందున్నారు. వాళ్ళకందరికి 3 గాని, 4 గాని వస్తూ ఉండేటివి. అరె! నాకు రావట్లేదేంటే నేను ఫీల్ అయ్యేవాడిని. దీనికోసం నేనేమి జేయల. ఇది రావడం కోసం నేనేమి జేయల. నేను జస్ట్ ప్రాసెస్ అర్థం చేసుకున్నాను. విశ్వ సమ్మతమైనటువంటి జీవితాన్నే గడుపుతానని చెప్పాం గదా! అలా గడపడం
స్టార్ట్ చేశాను నేను. నాకు జరిగిన అద్భుతం ఏంటంటే 1:6 వచ్చినాయి అప్పుడు. ఒకటొచ్చేది ఎప్పుడు నాకు ఒకటే ఒకటే వచ్చేది. ఒక కాలేజ్‌కెళ్ళేవాడిని అంతే. 6 వచ్చినాయి. అప్పుడు ఆ సంవత్సరం 6 వచ్చినాయి. అంటే 1 ఎక్కడ? 6 ఎక్కడ? ఇక్కడ నేను పాజిటివ్‌గా ఉండడం అనేది ఇంపార్టెంట్ కాదిక్కడ. అంటే నేను ఒకలా నా జీవితాన్ని మార్చుకున్నప్పుడు, నా చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు నాకు అనుకూలంగా మారుతాయి. నాకు ఫేవర్ చేస్తాయి. అవన్నీ ఆటోమేటిక్‌గా జరుగుతాయి. నువ్వు వాటి కోసం ప్రత్యేకంగా ఏం చేయక్కర్లా. ఇప్పుడు నేను అది రావడం కోసం అఫర్మేషన్ రాయలేదు, విజువలైజేషన్ చేయలేదు, ఏమి చేయలా. నాకు ఫేవర్ జరిగినాయి. కాబట్టి మనం శ్రద్ధగా ఈ పాయింట్ అర్థం చేసుకుంటే, మనకు మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు ఫేవర్ చేస్తారు. మీ బాసు నీకు మంచి రేటింగ్ ఇచ్చి, నీకు ప్రమోషన్ వచ్చేలా చేయొచ్చు. ఈవెన్ ఎగ్జాంపుల్ నన్ను ఒక ఐ డ్రీమ్ ఛానెల్‌లో ఎవరో పిలిచారు. అంటే వాళ్ళకెలా తెలిసింది నేను ఇది చేస్తున్నాను అంటే, వాళ్ళేదో వీడియో చూసుండొచ్చు. చూసినా నన్ను పిలవాలని వాళ్ళకెందుకు అనిపించుంటుంది? పిలవాలనిపించుండాలి కదా! అనిపించినప్పుడు పిలిచారు. అక్కడికెళ్ళాను. ఇంకో ఛానెల్‌లో పిలిచారు. ఇవన్నీ కూడా వాళ్ళకనిపిస్తుంది చూసారా? ఇది నాకు ఫేవర్ అంటున్నాను. అంటే మన గురించి వేరే వాడికి ఒక ప్రేరణ వస్తుంది. వీడికి సరే డబ్బడిగాము. ఆ ఇచ్చేవాడికి ఇవ్వబుద్ధేస్తది. లేకుంటే వాడి దగ్గర ఉన్న సమయంలో మనం అడగడం ఇలా జరుగుతూ ఉంటది. అప్పుడేంటంటే మనకు ఒక స్ట్రగుల్ లేకుండా జీవితంలో ఒక స్ట్రెస్ లేకుండా, ఒత్తిడి లేకుండా సాఫీగా మనకు పనులవుతూ ఉంటాయి. ఇది లా ఆఫ్ అట్రాక్షన్. ఇది ఇలా పనిచేస్తుంది. కాబట్టి మన డేని మనం క్రియేట్ చేసుకుంటాం. మనమే ఎలా కావాలంటే అలా క్రియేట్ చేసుకుంటాం. మనకు అన్ని ఫేవర్సు ఈ సమాజంలో ఉన్న వాళ్ళందరూ కూడా మనకు చేస్తారు. అలాగే ప్రతి ఒక్కరు ప్రతిదీ చిన్న చిన్నవి ఎక్స్‌పెక్ట్ చేసి నాకిలా చేయలేదండి, అలా చేయలేదండి అనుకోకూడదు. ఇట్ హ్యాపెన్స్ జరుగుతుంది. ఎలా జరుగుతుందో సైంటిఫిక్‌గా మనం చూద్దాం. రైట్. ఇప్పుడు ఫస్ట్ ప్రిన్సిపల్ ఏంటంటే, అబ్జర్వర్ ఎఫెక్ట్ ఇన్ క్వాంటమ్ మెకానిక్స్. క్వాంటమ్ థియరీ, క్వాంటమ్ ఫిజిక్స్ అని ఒకటుందండి. ఇప్పుడు రీసెంట్‌గా డెవలప్ అవుతుంది. ఈ క్వాంటమ్. ఈ క్వాంటమ్ ఫిజిక్స్ అంటే, మనకు ఫిజికల్ సైన్స్, ఫిజిక్స్ ఎక్కడి వరకు వెళ్ళిందంటే, స్మాల్ పార్టికల్ మైక్రోస్కోప్‌లో చూసే వరకు వెళ్ళింది. ఆ తర్వాత ఇంకా సటిల్ ఎలిమెంట్స్, ఇంకా సూక్ష్మమైనటువంటి విషయాల్ని గురించి స్టడీ చేయడంలో ఆపేసిందక్కడ. ఫిజిక్స్ అక్కడ ఆగిపోయింది. అక్కడి నుంచి ఇంకో సైన్స్ స్టార్ట్ అయింది. దాని పేరు క్వాంటమ్ ఫిజిక్స్ అంటాం. క్వాంటమ్ లెవెల్ అని దాని అర్థం. ఈ క్వాంటమ్ లెవెల్‌లో చాలా స్టడీస్ జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు స్టార్ట్ అయినాయి. ఈ మధ్య కాలంలో జరుగుతున్నాయి. చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, మామూలు ఫిజికల్ లాస్ ఏదైతే ఉందో, అంటే ఫిజికల్ లాస్ అంటే ఏంటి? ఒక గ్రావిటీ ఉంటుంది. పైనుంచి కిందకి వస్తే కింద పగిలిపోద్ది. ఆ! వేగం వల్ల స్పీడ్ వల్ల ఒక ఆబ్జెక్ట్‌కి ఎనర్జీ వస్తుంది. మొమెంటమ్ వస్తుంది. ఇదో కొన్ని ఇవన్నీ కూడా ఫిజికల్ లాస్. ఈ డెన్సిటీ ఇప్పుడు నీళ్ళలో ఇది వస్తువు ఏసామనుకోండి ప్లాస్టిక్ మగ్గు తేలుతుంది. అదే ఒక గ్లాస్ ఏసామనుకోండి, మన మామూలు మెటల్ గ్లాసు మునిగిపోతుంది. దీనన్నిటికి సైన్స్ ఆన్సర్ చేస్తుంది మనకు. కానీ ఈ ప్రిన్సిపల్స్ అన్నీ కూడా క్వాంటమ్ లెవెల్‌లో ఫెయిల్ అయిపోతున్నాయి. ఏ ఒక్క ప్రిన్సిపల్ సక్సెస్ అవ్వట్లేదు. ఈ ప్రిన్సిపల్స్ అన్నీ అక్కడ ఫెయిల్ అయిపోతున్నాయి. ఇది అద్భుతం. ఈ సైంటిస్ట్‌లు ఇప్పుడు 2గా చీలిపోయారు. క్వాంటమ్ సైంటిస్ట్‌లు, ఈ ఫిజిక్స్ సైంటిస్ట్‌లు 2గా చీలిపోయారు. ఎందుకంటే వాళ్ళు చెప్పేది కూడా వీళ్ళు నమ్మలేకపోతున్నారు. ఎందుకంటే వీళ్ళు ఫిజికల్ లాసు అక్కడ అప్లై అవ్వట్లేదు. అక్కడ పూర్తిగా అటర్ ఫ్లాప్ అయిపోతున్నాయి అవన్నీ. అది అలాంటి వాటిల్లో కొన్ని ప్రిన్సిపల్స్ చూడండి. ఇది లా ఆఫ్ అట్రాక్షన్ ఎలా పనిచేస్తుందో బ్రహ్మాండంగా అర్థమవుతుంది. ఇది మీకు అర్థమైతే చాలా ఈజీ. ఇప్పుడు అబ్జర్వర్ ఎఫెక్ట్ ఇన్ క్వాంటమ్ మెకానిక్స్ అనేటటువంటి స్టడీ ఏం చేసిందంటే, హ్యూమన్ ఇంటెన్షన్ అండ్ అవేర్‌నెస్ మైట్ ఇన్‌ఫ్లూయెన్స్ ఫిజికల్ రియాలిటీ. నీ యొక్క ఇంటెన్షను, నీ ఉద్దేశ్యము, నీ లోపల ఉన్నటువంటి భావాలేమున్నాయో దాన్ని బట్టి నీ యొక్క ప్రపంచంలో ఉన్నటువంటి రియాలిటీ సంఘటనలు మారుతాయి. ఇది సైన్సు. ఇందులో ఏ మూఢనమ్మకం ఉంది చెప్పండి? సైన్స్ చెప్పినటువంటి విషయం. నీ చూసే దృష్టి బట్టి అక్కడున్నటువంటి సొసైటీలో అంటే నీ చుట్టూ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్‌లో మార్పులు వస్తాయి. ఇంకా ఫర్దర్ చూడండిక్కడ. ద అబ్జర్వర్ ఎఫెక్ట్ అంట దాన్ని. అబ్జర్వర్ ఎఫెక్ట్ ఇన్ క్వాంటమ్ మెకానిక్స్ ఇండికేట్స్ దట్ ద యాక్ట్ ఆఫ్ అబ్జర్వేషన్ కెన్ ఇన్‌ఫ్లూయెన్స్ ద ఔట్‌కమ్ ఆఫ్ ఎన్ ఈవెంట్ అట్ క్వాంటమ్ లెవెల్. క్వాంటమ్ లెవెల్‌లో ఆ ఈవెంట్ తాలూకు ఔట్‌కమ్ మారిపోతుంది. ఎప్పుడు? అబ్జర్వర్ ఎఫెక్ట్ వల్ల. ఈ అబ్జర్వర్ ఎఫెక్ట్ ఏం చేయారంటే, ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం. ఆ ఇమేజ్‌లో చూపిస్తున్నారు గదా! ఆ ఇమేజ్‌లో చూపించినట్టు పార్టికల్స్‌ని, ఆ లైట్ పార్టికల్స్‌ని వర్టికల్‌గా చిన్న లైన్స్ హోల్స్ చేశారు. ఆ పాత్ గుండా పార్టికల్స్‌ని ట్రావెల్ చేయించారు. ఇది ట్రావెల్ చేయించినప్పుడు ఏం జరిగిందంటే, ఆ పార్టికల్సు ఎవడైనా అబ్జర్వ్ చేస్తుంటే, చూస్తూ ఉంటే
ఒకలా ప్రవర్తిస్తున్నాయి. చూడకపోతే ఇంకోలా ప్రవర్తిస్తుంది. ఇది సైంటిస్ట్‌లకి అర్థం కాలే అసలు. మనం చూడడము, చూడకపోవడానికి దానికి సంబంధం ఏంటి? దానికంటూ ఒక ప్యాటర్న్ ఉండాలి కదా! ఇప్పుడు ఇక్కడ సన్ రైజ్ ఇలా వస్తూ ఉంటుంది. వస్తూ ఉంటుంది. మనం చూసినా అలాగే వస్తూ ఉంటుంది. చూడకపోయినా అలాగే వస్తుంటుంది. అలా కాదిక్కడ. ఈ పార్టికల్‌కి వెళ్ళే పాతు 2 రకాలుగా మారిపోతుందని చెప్పారు. ఏమిటి అంటే చూడండి అక్కడ యెల్లో లైన్స్ ఉన్నాయి చూసారా? అటువైపు రైట్ సైడ్. అంటే దానిపైన అబ్జర్వ్ చేయడానికి పెట్టారనమాట. ఎవరు అబ్జర్వ్ చేయకపోతే, ఎవరు అబ్జర్వ్ చేయకపోతే ఇవి ఈ రింగులుగా ఉంది కదా! అంటే తరంగాలు మీకెలా చెప్తే అర్థమవుతుందంటే, ఒక నిశ్చలంగా ఉన్నటువంటి వాటర్‌లో ఒక రాయేసామనుకోండి, అవి ఎలా ఎళ్తాయి? వేవ్స్‌లా క్రియేట్ చేసుకుంటూ ముందుకెళ్ళిపోతాయి. ఆ వేవ్స్ అంతా ఎళ్ళిపోతూ ఉంటది. అంటే ఎనర్జీ ఫ్లో ఉన్నప్పుడు ఆ వేవీ షేప్ వస్తుంది పార్టికల్‌కి. లేదు అనుకోండి, ఒక మామూలు ఒక రాయిని ఇలా ఎసామనుకోండి, ఫిక్స్‌డ్‌గా ఒక పాత్‌లో ఎళ్తూ ఉంటుంది ముందుకి. 2 మూవ్‌మెంట్స్ ఉన్నాయి కదా! ఇప్పుడు ఆ పార్టికల్స్‌ని సైంటిస్ట్‌లు ఏం కనిపెట్టారంటే, మనం అబ్జర్వ్ చేస్తే మాత్రం అది స్ట్రెయిట్‌గా ఎళ్ళిపోతుంది. అబ్జర్వ్ చేయకపోతే ఆ వేవీ షేప్‌లో ఎళ్తుంది. ఇక్కడ చూడండి రైట్ సైడు ఈ యారో మార్క్ ఉంది. ఇది బిఫోర్ అబ్జర్వర్ అంటే అబ్జర్వ్ చేయక ముందు అలా వేవీ షేప్‌లో ఎళ్ళిపోతుంది. అంటే వేవీ షేప్ అంటే ఏంటి? తరంగాలంటే శక్తి. ఎనర్జీలో ఉందది. ఎనర్జీ ఫార్మ్. కింద చూడండి ఒక డాట్ ఫార్మ్‌లో ఉంది. అబ్జర్వ్ చేస్తున్నప్పుడు అది డాట్‌లా అయిపోతుంది. ఒక పార్టికల్లు మనం అబ్జర్వ్ చేస్తే అది ఆగుతుంది. డాట్‌లా తయారైపోతుంది. అబ్జర్వ్ చేయకపోతే ఎనర్జీ ఫ్లో లాగా ఉంటుంది. ఈ ఎనర్జీ ఒకటి, డాట్ ఒకటి. ఇవి బాగా ఆలోచించండి. ఇది చాలా డెప్త్ ఉన్నటువంటి సబ్జెక్టు. మీరు లోతుగా ఆలోచిస్తే ఇక్కడ ఆధ్యాత్మికం ఉంది, సైన్స్ ఉంది, అంతా ఉంది. ఇక్కడ ఏ ఏ మనకి ఐన్‌స్టీన్ చెప్పినటువంటి ప్రిన్సిపల్ ఇక్కడ ఇక్కడ బాగా అర్థమవుతుంది. ఆయనేం చెప్పాడు? E ఈక్వల్ టు ఎంసీ స్క్వేర్ అని చెప్పాడు. ఎనర్జీ ఈక్వల్ టు మ్యాటర్ దానర్థం. సి అనేది కాన్స్టెంట్. కాన్స్టెంట్ పక్కన పెట్టేయండి. ఎనర్జీ ఈక్వల్ టు మ్యాటర్ తీసుకోండి. ఎనర్జీ ఈక్వల్ టు మ్యాటర్, మ్యాటర్ ఈక్వల్ టు ఎనర్జీ. 2 ఒకటే కదా! అంటే ఎనర్జీ కెన్ బి కన్వర్టెడ్ ఇంటూ మ్యాటర్, మ్యాటర్ కెన్ బి కన్వర్టెడ్ ఇంటూ ఎనర్జీ. ఇది ఇక్కడ జరుగుతుంది. ఇక్కడ క్వాంటమ్ లెవెల్‌లో ఏం జరుగుతుంది అంటే చూడండి అదే ఎనర్జీ ఫార్మ్‌లో ఉంటుంది. కాసేపు తర్వాత మ్యాటర్ అవుద్ది. మీరు చూడడం మానేస్తే మళ్ళీ ఎనర్జీలా మారిపోతుంది. చూస్తే మరి మ్యాటర్ అవుద్ది. మీరు గమనిస్తే ఒకలాగా, గమనించకపోతే ఒకలాగా పార్టికల్స్ బిహేవ్ చేస్తున్నాయి. చాలా విచిత్రంగా ప్రవర్తిస్తున్నాయి ఇవి. కానీ క్వాంటమ్ లెవెల్‌లో ఈ 2 ఉన్నాయి. 2 ఉన్నాయి బాగా గుర్తుపెట్టుకోండి. ఎనర్జీ ఉంది, మ్యాటర్ ఉంది. ఇప్పుడు చూడండి సనాతన ధర్మంలో శివుడు, విష్ణువు ఇద్దరున్నారు. కృష్ణుడు చెప్పాడు కదా! నేను సూక్ష్మాతి కంటే చాలా సూక్ష్మానికంటే సూక్ష్మంగా ఉన్నవాడిని నేనని. ఇప్పుడు క్వాంటమ్ లెవెల్‌లో మనకు శివకేశవులు ఇద్దరు కూడా దర్శనమిస్తారు. ఆ ఎనర్జీ లెవెల్‌లో ఫ్లో ఉంది గదా! అది విష్ణుతత్వం. విష్ణుతత్వం ఎప్పుడు కూడా వ్యాపకం, వ్యాపించేది విష్ణుతత్వం. స్టాటిక్‌గా ఉండేది శివతత్వం. అందుకే శివుడికి స్థాణువు అని పేరు. శివస్థాను. విష్ణు సహస్రనామంలో కూడా శివుడి యొక్క నామం స్థాణువు. స్థానం అంటే స్థిరంగా ఉండేవాడు దానర్థం. ఈ వ్యాపించేదెప్పుడు విష్ణువు. కాబట్టి దీపము మనకు మనకు శాస్త్రాలు ఏం చెప్పాయంటే, దీపము శివుడైతే చుట్టూ ఉన్నటువంటి కాంతి విష్ణువు అని చెప్పారు. ఇక తేడా ఏంటి చెప్పండి? ఇది డాటు ఆ చుట్టూ ఉన్నటువంటి తరంగాలు విష్ణువు అని చెప్తున్నారు. మీరు ఆ విష్ణువు ప్లేస్‌లో మీరు శక్తిని పెట్టండి. ఎందుకంటే అక్కడ ఎనర్జీ గదా! ఫాము. శివ శక్తి స్వరూపం. ఎందుకంటే మళ్ళీ మన శాస్త్రాలు చెప్తున్నాయి. విష్ణువుకి, శక్తికి తేడా లేదని చెప్తున్నాయి. అమ్మవారే విష్ణువు చాలా స్పష్టంగా చెప్తున్నాయి. దేవి భాగవతంలో స్పష్టంగా చెప్పారు. అమ్మవారికి, విష్ణువుకి అభేదం. అమ్మ తత్వము, విష్ణు తత్వం 2 ఒకటే. కాబట్టి మీరు మనకిక్కడ చూడడానికి అమ్మ అంటే ఫిమేల్ ఫార్ము, విష్ణువు మేల్ ఫార్మ్ పక్కన పెడితే ఆ స్వరూపం అంతా ఒకటే. కాబట్టి నారాయణ, నారాయణి అన్నారు. ఎందుకన్నారంటే 2 ఒకటే. 2 తత్వం ఒకటే. నువ్వు ఫిమేల్ ఫార్మ్‌లో తీసుకుంటే నారాయణి అనుకో. మేల్ ఫార్మ్ అయితే నారాయణ అనుకో. కానీ 2 ఒకటే. శివతత్వం. ఈ ఈ రెండే ఉన్నాయి మనకు సనాతన ధర్మంలో కూడా. కాబట్టి మన సనాతన ధర్మం ఎంత గొప్పగా చెప్పింది చూడండి. ఈ అబ్జర్వర్ ఎఫెక్ట్ తెలుసు. ఇప్పుడు దీని ఇంప్లికేషన్ ఒకటి చెప్తాను చూడండి. మీరు ఒక విషయాన్ని అబ్జర్వ్ చేస్తే వాటి యొక్క బిహేవియర్ మారుతుందని అర్థమైంది కదా! ఇప్పుడు మీకు మీ బాడీలో ఏదైనా పార్టు ఇబ్బంది పెడుతుంది, తలకాయ నొప్పి ఏదో ఉందనుకోండి. మీరు ఆ పార్ట్‌ని గమనించండి. గమనిస్తే చాలు. అక్కడ ఉన్నటువంటి పార్టికల్స్ యొక్క బిహేవియర్ మారిపోతూ ఉంటుంది. అంతవరకు ఎనర్జీ షేప్‌లో ఉన్నది అక్కడ ఆగుతాయి. మ్యాటర్ అవుద్ది. ఫస్ట్ ఇంప్లికేషన్. ఈ స్టడీ నుంచి మనకి ఇంప్లికేషన్ ఏంటంటే, మీరు అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేయండి. అక్కడ పార్టికల్స్ యొక్క బిహేవియర్ మారిపోతుంది. మీకేదైనా నొప్పులుంటే కళ్ళు మూసుకొని, ఆ నొప్పి ఉన్నటువంటి ప్రాంతాన్ని గమనించండి. గమనించడం చూడక్కర్లా. చూస్తే మంచిదే. చూడకపోయినా మానసికంగా ఫీల్ అవ్వండి.
నేను చెప్తున్నా కదా, ఈరోజు నైట్ మీరు పడుకునే ముందు చిన్న ఎక్సర్సైజ్ చేయండి. పడుకొని మానసికంగా ఒక పార్ట్ని గమనించండి. ఏదో భుజంని గమనించండి. గమనించినప్పుడు ఇక్కడ కొన్ని ఏదో లోపల ఏదో ఇటు ఇటు తిరుగుతున్నట్టు ఒక సెన్సేషను ఎలిమెంటు ఫిజికల్గా వచ్చిన మూమెంట్ మీకు 100% మీరు ఎక్స్పీరియన్స్ చేస్తారు. మీరు టెస్ట్ చేయండి ఈరోజు. మీరు గమనిస్తే అక్కడ ఏదో మార్పులు జరుగుతున్నాయి. కాబట్టి మన గమనించ మనకేదైనా ఫిజికల్ ఎలిమెంట్స్ ఉన్నా కేవలం ఆ పార్ట్‌ని గమనిస్తూ ఉంటే మీకు క్రమేపీ ఆ రోగం పోతుంది. ఇది అద్భుతమైనటువంటి దీని నుంచి మనం ఇంప్లికేషన్. తర్వాత రెండవది మనకు మనకిప్పుడు కార్ కావాలి, డబ్బు కావాలి, ఇల్లు కావాలి, ఒక ప్రమోషన్ కావాలి. ఈ కావాలి అనేదంతా కూడా మనకు మ్యాటరా? ఎనర్జీనా? సింపుల్. ఈ కావాలి అనేది మొత్తం ఎనర్జీ. మన ఆలోచన, థాట్స్. థాట్ అంటే ఎనర్జీ. నాకు ఇల్లు కావాలి. ఇల్లు మ్యాటరు. ఇల్లు అనేది ఫిజికల్ హౌస్ అనేది మ్యాటరు. కానీ నాకు ఇల్లు కావాలి అన్న కోరిక ఎనర్జీ. లేకుంటే ఒక ఎమోషను, ఒక ఫీలింగు అది ఎనర్జీ ఫామ్‌లో ఉంటుంది. ఇప్పుడు మనకి ఈక్వల్ టు ఎంసీ స్క్వేర్ ఏం చెప్తుంది? ఎనర్జీ ఈక్వల్ టు మ్యాటరు, మ్యాటర్ ఈక్వల్ టు ఎనర్జీ అని చెప్తారు. ఎనర్జీ కెన్ బి కన్వర్టెడ్ ఇంటూ మ్యాటరు, మ్యాటర్ కెన్ బి కన్వర్టెడ్ ఇంటూ ఎనర్జీ. ఇప్పుడు ఈ ప్రిన్సిపల్ చెప్పేది కూడా అదే. మీకు ఉన్నటువంటి ఎనర్జీని మ్యాటర్‌గా మార్చొచ్చు. నీకు ఇల్లు కావాలి అన్న ఆలోచనని ఇల్లుగా మార్చవచ్చు. ఎప్పుడు? యూ జస్ట్ ఫోకస్ ఆన్ దట్. నువ్వు ఫోకస్ చేస్తే చాలు. నువ్వు ఇంటి మీద ఫోకస్ పెట్టు చాలు. నీ ఆలోచనలు ఇంటిని తయారు చేస్తాయి. ఇది ప్యూర్ సైన్స్. నీకు ప్రమోషన్ కావాలి. నీ ఆలోచన ప్రమోషన్ మీద పెట్టు. డిమోషన్ మీదో, భయం మీదో పెట్టకు. నీ దృష్టి దాని మీద పెట్టావనుకో, అది ఇంప్రూవ్ అవుద్ది. నీకు ప్రమోషన్ వచ్చి తీరుతుంది. ఎందుకు? ఎనర్జీ విల్ బి కన్వర్టెడ్ ఇంటూ మ్యాటర్. మ్యాటర్ విల్ బి కన్వర్టెడ్ ఇంటూ ఎనర్జీ. సే ఫర్ ఎగ్జాంపుల్ ఫిజికల్ కరెన్సీ మ్యాటర్ అనుకోండి. అది డబ్బులు, గోల్డ్ మ్యాటర్ అనుకోండి. ఈ మ్యాటరు మనకు ధైర్యాన్ని ఇస్తది. డబ్బులున్నాయిలే ఏం కాదులే. హ్యాపీనెస్, హ్యాపీనెస్, ధైర్యం, ఒక సెక్యూర్డ్ ఫీలింగ్, ఇవన్నీ ఎనర్జీ. ఎక్కడి నుంచి వచ్చింది ఎనర్జీ? మ్యాటర్ నుంచి వచ్చింది. సో ద మ్యాటర్ ఇస్ కన్వర్టెడ్ ఇంటూ ఎనర్జీ. ఎనర్జీ విల్ బి కన్వర్టెడ్ ఇంటూ మ్యాటర్. కాబట్టి ఎనర్జీ, మ్యాటర్ ఇంటర్చేంజబుల్, ఈక్వల్లీ ఇంటర్చేంజబుల్. సో ఐన్స్టీన్ చెప్పిన ప్రిన్సిపల్ దానికి అది అర్థం ఇది. కాబట్టి మనకున్నటువంటి ఆలోచనలు కావచ్చు, సమస్యలు కావచ్చు, గోల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఎనర్జీ. ఆ ఎనర్జీని మ్యాటర్‌గా ఎలా కన్వర్ట్ చేయాలి అనేదే మన లా ఆఫ్ అట్రాక్షన్. ఇట్స్ ఎ ప్యూర్ సైంటిఫిక్ టెక్నిక్. అర్థమైందనుకుంటున్నాను. అర్థం కాకపోయినా పెద్దగా కంగారు పడాల్సిన పనేమి లేదు. రిమైనింగ్ ప్రిన్సిపల్స్ అర్థం చేసుకుందాం. తర్వాత హార్ట్, బ్రెయిన్ కోహరెన్స్ అండ్ యూనివర్సల్ ఎనర్జీ. హార్ట్‌కి, బ్రెయిన్‌కి ఒక కోహరెన్స్ ఉంటుంది అంటారు. హార్ట్ అంటే మనకు హృదయం అనేది అర్థం. గుండెని కాదు, హృదయం. అంటే హృదయ స్థానం ఏంటంటే, మనకి ఎక్కడికైతే ఎక్కడ ఫీలింగ్స్ ఉంటాయో, ఎక్కడైతే ఎమోషన్స్ ఉంటాయో, దాని ప్లేసు హృదయం. అది హృదయాన్ని అంటే ఫిజికల్ బాడీలో ఫిజికల్ ఎంటిటీ కాదది. మనకి ఎక్కడైతే ఎమోషన్స్ ఉంటాయి, ఈ ఎమోషన్స్ ఇక్కడ ఉంటాయి. కాబట్టి ఇక్కడ హృదయ స్థానం అనేస్తున్నాం. ఆలోచనలు ఎక్కడుంటాయంటే బ్రెయిన్‌లో ఉంటాయి. ఇది బ్రెయిన్ ఆలోచనలు, ఫీలింగ్స్, ఎమోషన్స్ అనేది హృదయ స్థానం. ఈ స్టడీ ఏం చెప్తుందంటే హార్ట్ బ్రెయిన్ కోహరెన్స్ రివీల్స్ దట్ అలైనింగ్ ఎమోషనల్ అండ్ మెంటల్ స్టేట్స్ కెన్ ఇంప్రూవ్ హెల్త్, ఇంట్యూజన్ అండ్ పర్సెప్షన్ ఆఫ్ యూనివర్సల్ ఇంటర్‌కనెక్టెడ్‌నెస్. అంటే యూనివర్స్‌తో మనం కనెక్ట్ అవ్వాలంటే ఏంటంటే హార్ట్, బ్రెయిన్ ఒక అలైన్‌మెంట్‌లో ఉండాలి. ఏం లేదు, మన ఆలోచనలు, మన యొక్క ఫీలింగ్స్ అలైన్‌మెంట్‌లో ఉండాలి. పెద్దలు చెప్పారే, త్రికరణ శుద్ధిగా ఉండురా అని. మన ఆలోచనలు, మనం చేసే పనులు, మనం మాట్లాడే మాటలు ఇవి త్రికరణ శుద్ధిగా ఉంటేనే దట్ ఇస్ కాల్డ్ హార్ట్ బ్రెయిన్ కోహరెన్స్. ఈ కోహరెన్స్‌లో ఉన్నప్పుడు మనకి ఇంట్యూజన్ పెరుగుతుంది. ఇంట్యూజన్ అంటే ఏంటి? మనము ఒక విషయాన్ని గెస్ చేయడం ఇది ఇలాగే జరుగుతుంది అని. కొంతమంది చూసారా పల్లెటూరులో ఈరోజు వర్షం వస్తుందండి, రాదండి ఖచ్చితంగా చెప్పేస్తారు. దాన్ని మనం ఇంట్యూజన్ అంటాం. ఆ ఇంట్యూజన్ మనం డెవలప్ చేసుకోవడం, హెల్త్ డెవలప్ చేసుకోవడం ఇవన్నీ జరుగుతాయి. ఇప్పుడు నెక్స్ట్ ప్రిన్సిపల్ ఏంటంటే నాన్ లోకల్ కాన్షియస్‌నెస్. కాన్షియస్‌నెస్ అనేది నాన్ లోకలు. అంటే లోకల్‌గా ఒక చోట ఉండేది కాదు. సర్వత్రా వ్యాపించి ఉన్నదని దాని అర్థం. కాన్షియస్‌నెస్ అనేది, చైతన్యం అనేది సర్వత్రా వ్యాపించి ఉన్నది. సనాతన ధర్మం ఎప్పటినుంచో చెప్తున్నది. ఇప్పుడు సైంటిస్టులు చెప్పారు ఆ విషయం. ద గ్లోబల్ కాన్షియస్ ప్రాజెక్ట్ అట్ ప్రిన్స్టన్ యూనివర్సిటీ ఏం చేశారంటే ఇది ఒక అద్భుతమైనటువంటి విషయం. ఇది చాలా ఆశ్చర్యకరం కూడా. నాకు కూడా ఈ స్టడీ చూసిన తర్వాత చాలా ఆశ్చర్యం వేసింది. ఈ గ్రాఫ్ ఏం చెప్తుంది అంటే మన ఎమోషనల్ స్టేట్స్‌కి అంటే కలెక్టివ్ ఎమోషనల్ స్టేట్. అంటే అందరూ ఇప్పుడు ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతుంటే
ఇండియన్స్ అందరూ ఏ ఎమోషన్‌లో ఉంటారు? అది కలెక్టివ్ ఎమోషన్ స్టేట్. అంటే ఏమైనా ఓడిపోతారా? భయమో, లేకుంటే గెలవాలన్న ఒక తపనో, ఒక యాంగ్జైటీ అనేది కామన్‌గా అందరిలో ఉంటుంది. దాన్ని కలెక్టివ్ ఎమోషన్ స్టేట్ అంటాం. ఎలక్షన్ కౌంటింగ్ రిజల్ట్స్ అంటే కౌంటింగ్ జరిగేటప్పుడు రిజల్ట్స్ కోసం అదో కలెక్టివ్ ఎమోషన్ స్టేట్‌లో ఉంటారు అందరూ గూడా. దీనికి జరిగే ఈవెంట్స్‌కి ఏమైనా సంబంధం ఉందా అని ఈ ప్రిన్స్టన్ యూనివర్సిటీ వాళ్ళు ఒక స్టడీ చేశారు. దీని ప్రకారం ఏం చేశారంటే, రాండమ్ నంబర్ జనరేటర్స్ అనే కొన్ని డివైసెస్ అక్కడక్కడ ప్లేస్‌లో ఉంచి రాండమ్ నంబర్స్ జనరేట్ చేశారు. ఒక్కొక్క ప్లేస్‌లో ఒక్కొక్క రాండమ్ నంబర్. రాండమ్ నంబర్స్ అంటే మీకు అర్థమవుతుందనుకుంటాను. 1-50 రాండమ్ నంబర్స్ అంటే 1, 50, 40, 2, 3, 5 ఇట్లా రాండమ్‌గా వస్తూ ఉంటాయి నంబర్స్. ఒక ఆర్డర్ ఏమి ఉండదు. ఒక 2, 4, 6, 8 ఇలా ఆర్డర్ ఉండదు. రాండమ్ అంటే. కాబట్టి అడ్డదిడ్డంగా వస్తూ ఉంటాయి నంబర్‌లు. కానీ ఏదైనా సిగ్నిఫికెంట్ ఈవెంట్ జరిగినప్పుడు మాత్రము, ఈ రాండమ్ నంబర్‌లన్నీ కూడా ఒక ప్యాటర్న్‌లోకెళ్ళిపోతున్నాయి. ఒక స్పెసిఫిక్ ప్యాటర్న్‌లోకెళ్ళిపోతున్నాయి. ఒక పైకో, కిందకో ఒక ఆర్డర్‌లో ఎళ్ళిపోతున్నాయి. రాండమ్ నంబర్‌లు. ఇది చాలా ఆశ్చర్యమేసింది. ఈ గ్రాఫ్ తీసుకున్నారు. ఈ గ్రాఫ్ ఏ రోజుదనుకున్నారు? సెప్టెంబర్ 11 అటాక్ జరిగినాయే డబ్ల్యూటీసీ టవర్స్ మీద. ఆ రోజు తీసుకున్నటువంటి గ్రాఫ్. ఇవన్నీ కూడా రాండమ్ నంబర్స్. అంతవరకు రాండమ్‌గా ఉన్నాయి. ఒక్కసారిగా పీక్స్‌లోకెళ్ళిపోయింది. ఆ రోజు 9/11 రోజు మీరు గ్రాఫ్ గమనిస్తున్నారనుకుంటున్నాను. బాగా పీక్స్‌లోకెళ్ళిపోయింది. చూసారా ఫుల్ పీక్‌లో ఉంది కలెక్టివ్ ఎమోషన్స్ బై 10:30 ఏఎం. మార్నింగ్ 10:30కి చాలా హైయెస్ట్ ఎమోషన్స్ ఉన్నాయి. అందరూ హాహాకారాలు చేస్తున్నారు ఆ సమయంలో. సరే 8:45 అనేది ఫస్ట్ ప్లేన్ క్రాష్ అయినటువంటి టైం 8:45. ఆ తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ బ్రేక్‌లో సెకండ్ ఫ్లైటు డబ్ల్యూటీసీ మీద అటాక్ చేశారు. ఫుల్ ఎమోషనల్ స్టేటు 10:30కి అక్కడ చూస్తుంది గ్రాఫ్ ప్రకారం. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ మీకు గుర్తుపెట్టుకోవాల్సింది. చూడండి జాగ్రత్తగా గ్రాఫ్‌ని గమనించండి. ఆ ట్రెండ్ 8:45కి ఎక్కడుంది? ఆల్రెడీ పైకెళ్ళిపోయింది. అక్కడే ఫస్ట్ ఫ్లైట్ క్రాష్ అయింది. కానీ మార్నింగ్ 5:00కే ఆ ట్రెండు అప్‌వర్డ్ స్టార్ట్ అయిపోయింది. ఆ రెడ్ లైన్ చూసారా? అది మార్నింగ్ 5:00 పాయింట్. 5:00కే పైకెళ్ళిపోయింది. 5 నుండి 8:00 వరకు పైకెళ్తూనే ఉందది. ఎళ్ళిన తర్వాత క్రాష్ అయింది. అంటే క్రాష్ అవ్వక ముందు 3 గంటల ముందే ఈ గ్రాఫు అప్ ట్రెండ్ తీసేసుకుంది ఆల్రెడీ. అంటే ఎలా తెలిసిది? అంటే యూనివర్స్‌లో జరిగేటటువంటి ఆ విషయాల్ని, ఇన్సిడెంట్‌లని మన హ్యూమన్ కాన్షియస్సు గెస్ చేస్తుంది. మనం దాన్ని పసిగడుతుంది అని మనకిప్పుడు స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి మన ఎమోషన్ స్టేట్ ఏదైతే ఉందో దట్ విల్ డిసైడ్ ద ఎక్స్‌టర్నల్ హ్యాపెనింగ్స్. మనం ఎటువంటి ఎమోషన్ స్టేట్‌లో ఉంటామో దానికి సంబంధించినటువంటి విషయాలే మన చుట్టూ జరుగుతూ ఉంటాయని సైంటిఫిక్‌గా ప్రూవ్డ్. కాబట్టి మనం నెగెటివ్ ఎమోషన్ స్టేట్‌లో ఉన్నప్పుడు నెగెటివ్‌గానే ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి. ఇది కలెక్టివ్‌గా అందరి గురించి చెప్పారు. అంటే మనం ఎలా అప్లై చేసుకోవాలంటే మనం పాజిటివ్ ఎమోషనల్ స్టేట్‌లో ఉన్నప్పుడు మన జీవితంలో కూడా పాజిటివ్ ఈవెంట్సే జరుగుతూ ఉంటాయి అనేది ఇక్కడ ఇంపార్టెంట్. మోస్ట్ ఇంపార్టెంట్ చూడండి ఇక్కడ. అది జరక్క ముందే ఒక డిఫరెంట్ ఎమోషన్ స్టేట్ ప్యాటర్న్ ఆల్రెడీ తీసేసుకుందది. తర్వాత న్యూరోప్లాస్టిసిటీ అండ్ మెడిటేషన్. మెడిటేషన్‌లో న్యూరోప్లాస్టిసిటీ ఈ కాన్సెప్ట్ ఏం చెప్తున్నా న్యూరోప్లాస్టిసిటీ అంటే మనం ఒక పొలం ఉంటది. పొలంలో నడుచుకుంటూ ఎళ్ళామనుకోండి, ఏం పెద్ద తేడా ఏమి ఉండదు. అదే విధంగా 10 రోజులు నడుచుకుంటూ అదే దారిలో ఎళ్తూ ఉన్నామనుకోండి, కొంత ఆహ్, దారి కనబడుతూ ఉంటుంది. అదే విధంగా నెల రోజులు నడిచామనుకోండి, ఇంక పూర్తిగా దారి కనపడుతుంది. ఇంకొక 2 నెలలు నడిచామనుకోండి, గడ్డి కూడా మొలవదు ఆ దారిలో. దీన్ని న్యూరోప్లాస్టిసిటీ అంటాం. కాబట్టి మనం ఏదన్నా రెగ్యులర్‌గా ఒక పని చేస్తూ ఉంటే, దానికి తగ్గట్టు మన న్యూరాన్స్, ఆ న్యూరల్ పాత్స్ కొత్త కనెక్షన్స్ క్రియేట్ అవుతూ ఉంటాయి అని చెప్తున్నారు. మెడిటేషన్ వల్ల దట్ ఈస్ పాసిబుల్ అంటున్నారు. కాబట్టి మనం ఉన్నటువంటి న్యూరల్ కనెక్షన్ మొత్తం చేంజ్ చేసుకోవడానికి కూడా మనం మెడిటేషన్ యూజ్ చేసుకోవచ్చని సైంటిఫిక్‌గా చెప్తున్నారు. ఇది అనదర్ ఇంట్రెస్టింగ్ స్టడీ ఎంటాంగిల్‌మెంట్ అండ్ యూనివర్సల్ కనెక్టివిటీ. ఈ ఎంటాంగిల్‌మెంట్ అంటే ఏంటంటే, ఎంటాంగిల్‌మెంట్ అంటే ఇప్పుడు కాయిన్ తీసుకోండి. ఇది చాలా కాంప్లెక్స్ అర్థం చేసుకోవడం. ఇప్పుడు కాయిన్‌కి ఒకవైపు బొమ్మ, ఒకవైపు బొరుసుంది. ఈ బొమ్మ, బొరుసు ఎంటాంగిల్డ్ అంటే ఒకే కాయిన్‌కి 2 సైడ్స్ ఇవి. ఇప్పుడు కాయిన్ మనం టాస్ చేసామనుకోండి, బొమ్మ పడిందనుకోండి, బొరుసు పడదు. బొరుసు పడిందనుకోండి, బొమ్మ పడదు. ఇప్పుడు 2 షూలున్నాయి ఒక బాక్స్‌లో. ఈ లెఫ్ట్ షూ, రైట్ షూ ఎంటాంగిల్డ్ అంటే దీనికి కనెక్టెడ్. సిమిలర్ కాదు. అది 2 కూడా హార్మోనియస్‌గా ఉంటాయి. ఒక షూ తీసామనుకోండి, లెఫ్ట్ షూ వచ్చిందనుకోండి, రెండోది ఖచ్చితంగా రైట్ షూ అని చెప్పేయొచ్చు. దీన్ని మనం ఎంటాంగిల్‌మెంట్ అంటాం. ఇదే విధంగా పార్టికల్ లెవెల్‌లో కూడా 2 పార్టికల్స్ ఎంటాంగిల్‌మెంట్‌లో ఉన్నప్పుడు
ఒకవేళ దాన్ని సెపరేట్ చేస్తే, సెపరేట్ ఎందుకు అవుద్ది అంటే కొన్ని కెమికల్ రియాక్షన్స్ వల్ల సెపరేట్ అవుతాయి. సెపరేట్ అయినప్పుడు ఆ ఏ పార్టికల్, బి పార్టికల్ ఒక ట్విన్స్ లాగా అవి ఎంత దూరం వెళ్ళినా, ఎన్ని వేల కిలోమీటర్ల దూరంగా ఉన్నా సరే, ఇది ఎలా బిహేవ్ చేస్తుందో అది కూడా ఇంచుమించు అలాగే బిహేవ్ చేస్తుంది. అంటే ఒకే పార్టికల్‌లో ఉంటే ఎలా బిహేవ్ చేసేవో, అవి సెపరేట్ చేసినా అలాగే బిహేవ్ చేస్తూ ఉంటాయి. నేను ఇంకొక ఫర్దర్ స్టడీ యాడ్ చేస్తాను. మన డీఎన్ఏ అంటే ఎనర్జీ లెవెల్‌లో చూడండి ఎలా పనిచేస్తున్నాయో అర్థం చేసుకోండి. మన డీఎన్ఏ ఉంది. ఈ డీఎన్ఏ కూడా ఎనర్జీ లెవెల్ ఎలా పనిచేస్తుందని డీఎన్ఏ మీద మంచి స్టడీ చేశారు సైంటిస్టులు. ఒక పర్సన్‌కి డీఎన్ఏ తీస్తారు. ఆ డీఎన్ఏ ఎలా తీస్తారంటే, సాల్ట్ వాటరు పుక్కలించమని చెప్పి, నోట్లో ఆ లాలాజలం తీసి, దాంట్లో కొన్ని కెమికల్స్ వేసి, ఒక తీగలాగా వస్తది డీఎన్ఏ. ఆ డీఎన్ఏని టెస్ట్ చేశారు. ఒక పర్సన్ నుంచి డీఎన్ఏ తీసి, ఒక రూమ్‌లో పెట్టి, ఆ పర్సన్‌కి మంచి హ్యాపీగా ఉన్నటువంటి మూవీసు, పిక్చర్సు అవన్నీ చూపించి అతన్ని ఎంటర్‌టైన్ చేశారు. పక్క రూమ్‌లో ఉంచి. ఇక్కడ డీఎన్ఏలో జరిగే మార్పులేంటో గమనించారు సైంటిస్టులు. అక్కడ అతను హ్యాపీగా ఉండడంతో, ఇవి కూడా ఈ డీఎన్ఏలో ఒక మంచి హ్యాపీనెస్సు, మంచి మూడు సెల్స్, పార్టికల్స్ అన్నీ కూడా హ్యాపీగా ఉండడాన్ని సైంటిస్టులు గమనించారు. ఓకే. వెరీ గుడ్. ఇతన్ని వేరే చాలా దూరంగా కొన్ని వందల కిలోమీటర్ల దూరం తీసుకెళ్ళిపోయారు. దూరం తీసుకెళ్ళి అతనికి అక్కడ డిఫరెంట్ ఎమోషన్ స్టేట్ ఉన్నటువంటి పిక్చర్సు, ఆ యొక్క మూవీసు చూపించారు. ఇప్పుడు అక్కడి నుండి కూడా ఇది అలాగే బిహేవ్ చేస్తుంది. అంటే ఇక్కడ డిస్టెన్స్ అనేది బ్యారియర్ కాదు. ఇప్పుడు మన క్వాంటమ్ లెవెల్‌కెళ్ళిపోతే ఎందుకు పని చేయట్లేదు అంటే, ఈ టైము, స్పీడు, డిస్టెన్స్ అనేవి క్వాంటమ్ లెవెల్‌లో ఏమి ఉండవు. నీకు టైమ్‌కు, డిస్టెన్స్‌కి సంబంధం ఏమి ఉండదిక్కడ. ఇక్కడ నుంచి మనం ఢిల్లీకెళ్ళాలంటే ఒక 5 గంటలు, 4 గంటలు ఫ్లైట్‌లో అన్నా పడుతుంది. కానీ ఈ పార్టికల్స్‌కి అంత టైం ఏమి పట్టదు. అంటే నీకు టైము, డిస్టెన్సు అంటే దేశము, కాలము పరిమితులకు లేకుండా ఉంటుంది క్వాంటమ్ వరల్డ్. క్వాంటమ్ వరల్డ్‌కి దేశకాల పరిచ్ఛిన్న. మనకు అమ్మవారికి లేకుంటే భగవంతుడికి చెప్పే నామం ఏంటంటే దేశము, కాలం భగవంతుడికి ఉండదు. అంటే ఇదే క్వాంటమ్ వరల్డ్ అది. కాబట్టి అక్కడ దేశం ఉండదు. అంటే దేశం అంటే స్పేసు, టైము ఉండదు. కాబట్టి ఎప్పటికలా బిహేవ్ చేస్తూ ఉంటది. ఇది ఎంటాంగిల్‌మెంట్ అండ్ యూనివర్సల్ కనెక్టివిటీ. కాబట్టి ఈ విధంగా మనము ఎంటాంగిల్‌మెంట్‌లోనే ఉంటాం. యూనివర్స్‌లో కనెక్టివిటీలోనే మనం ఉంటాం. సరే తర్వాత ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్స్ మీకు ఎక్కువ నేను ఇబ్బంది పెట్టదలుచుకోలేదు గానీ, సోలార్ ఫ్లేర్స్ అండ్ కాస్మిక్ రేడియేషన్ హావ్ బీన్ లింక్డ్ టు ఆల్టరేషన్స్ ఇన్ హ్యూమన్ మూడ్స్. అంటే ఇక్కడ చూడండి, మన జాతకాలు, గ్రహాల యొక్క ప్రభావం మన మీద ఉంటుందా? శని దోషాలు ఇవన్నీ ఉంటాయా? నిజంగా నమ్మొచ్చా అంటూ ఉంటారు కదా! నమ్మాలి. సైన్స్ చెప్తుంది. సోలార్ ఫ్లేర్స్ అండ్ కాస్మిక్ రేడియేషన్ హావ్ బీన్ లింక్డ్ టు ఆల్టరేషన్స్ ఇన్ హ్యూమన్ మూడ్స్ అండ్ బ్రెయిన్ యాక్టివిటీ. బ్రెయిన్ పనిచేసే విధానమే మారిపోతుంది. ఈ యొక్క కాస్మిక్ రేడియేషన్ వల్ల. కాస్మిక్ రేడియేషన్ అంటే గ్రహాల యొక్క ప్రభావము. అది దాని అర్థం. ఇక్కడ ఇంకా చూడండి. రీసెర్చ్ షోస్ దట్ బయోఫోటాన్స్ ఆర్ ఎమిటెడ్ బై డిఎన్ఏ. మన నుంచి బయోఫోటాన్స్ వస్తాయి. బయోఫోటాన్ అంటే ఏం లేదు. మన నుంచి వచ్చేటటువంటి రేస్. దాన్ని బయోఫోటాన్స్ అంటాం. అండ్ మే ఫెసిలిటేట్ కమ్యూనికేషన్ విత్ ద బాడీ అండ్ విత్ ఇన్ ద ఎన్విరాన్మెంట్, సజెస్టింగ్ అన్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఎనర్జీ అండ్ ఇన్ఫర్మేషన్ బిట్వీన్ హ్యూమన్స్ అండ్ యూనివర్స్. ఈ బయోఫోటాన్స్ ఏం చేస్తాయంటే యూనివర్స్ తోటి ఎక్స్చేంజ్ చేసుకుంటూ ఉంటాయి ఇన్ఫర్మేషన్, ఎనర్జీ. కాబట్టి మన చుట్టూ ఉన్నటువంటి గ్రహాల యొక్క ప్రభావం మన మీద, మన జీవితం మీద 100% ఉంటుంది అని మనకు సైన్సే ఇక్కడ చెప్తుంది. సింక్రనైజేషన్ విత్ కాస్మిక్ రిథమ్ ఇది కూడా చెప్పేది అదే. సి స్టడీస్ సజెస్ట్ దట్ ల్యూనార్ సైకిల్స్ మే ఆల్సో ఇంపాక్ట్ హ్యూమన్ స్లీప్ ప్యాటర్న్, ఎమోషన్స్ అండ్ బిహేవియర్. ల్యూనార్ సైకిల్స్ అంటే ఏం లేదు, మనకు తిథులు కదా. అమావాస్య రోజు ఇలా ఉంటాం, పౌర్ణమి రోజు ఇలా ఉంటాం అని చెప్తారు కదా. సైంటిఫిక్‌గా దట్ ఇస్ ప్రూవెన్. కాబట్టి ఆ సైకిల్‌లో కూడా, ఆ టైంలో కూడా ఆ ఎమోషన్స్, ఆ స్లీప్ ప్యాటర్న్స్ అన్నీ కూడా బిహేవియర్స్ మనకుంటాయి. కాబట్టి ఇవన్నిటిని కూడా మనం కొట్టిపడేయలేం. ప్యూర్ సైన్స్. సో, లా ఆఫ్ అట్రాక్షన్ అది ప్యూర్ సైన్స్. నేను ఇక్కడి వరకు నేను ప్రెజెంటేషన్ స్టాప్ చేశాను. ఇక్కడి వరకు నేను సమ్మరైజ్ చేసేదేంటంటే ఉద్దేశ్యం. సో, లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఇట్స్ ఎ ప్యూర్ సైన్సు. మనం ఎక్కువగా క్వాంటమ్ వరల్డ్ గురించి మాట్లాడుతూ ఉంటాం. క్వాంటమ్ వరల్డ్‌లో జరిగేటటువంటి ప్రక్రియలు దాన్ని బట్టే ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ప్రిన్సిపల్స్ డిజైన్ చేశారు. కాబట్టి మనం ఆ ప్రిన్సిపల్స్ బాగా అర్థం చేసుకుంటే, మన జీవితంలో కూడా మనకు అద్భుతాలు జరుగుతాయి. మనకు కూడా క్వాంటమ్‌తో కనెక్షన్ ఉంటది. మనం కూడా క్వాంటమ్ వరల్డ్‌కి దగ్గరగానే ఉన్నాం. క్వాంటమ్ వరల్డ్‌కి ట్రావెల్ చేసేటటువంటి ప్రాసెస్ ఉంది. ఆ ప్రాసెస్ మనం చేసుకున్నప్పుడు ఓవర్‌నైట్ కళ్ళు మూసుకొని ఇట్లా చేస్తే అయిపోదు. ప్రాక్టీస్ చేసినప్పుడు మనకు కూడా అది పాసిబుల్. మనకు కూడా అంత మేనిఫెస్టేషన్ స్కిల్స్, ఆ యొక్క ఎబిలిటీస్ మనకు వస్తాయి. మన జీవితంలో మనకు కావాల్సిన విధంగా మనల్ని
ఎక్స్టర్నల్ హ్యాపెనింగ్స్, ఎక్స్టర్నల్ కండిషన్స్ కూడా మార్చుకోవడానికి మనకు అవకాశం ఉంది. ఇది నా కర్మ, నా జీవితం ఇంతే, నా బతుకింతే అని ఏది రాజీ పడక్కర్లేదు. దేన్ని కూడా ఏది కూడా ఇది మనకొద్దు ఇంక జీవితంలో అని అనుకోవాల్సిన అవసరం అంతకంటే లేదు. మనకున్నటువంటి కోరికలన్నీ కూడా ఫుల్‌ఫిల్ చేసుకోవచ్చని లా ఆఫ్ అట్రాక్షన్ స్పష్టంగా మనకు చెబుతుంది. నేను ఇంతవరకు మీకు ఏ స్పష్టత ఇచ్చానో నాకు తెలీదు. నా అంటే మీ ఇంటరాక్షన్ ఒక 10 నిమిషాలు తీసుకుంటే గాని మీకు ఏమర్థమైందో నాకు తెలీదు. కాబట్టి నౌ కొంచెం డిస్కషన్‌కి నేను ఒక 10 నిమిషాలు ఇస్తున్నాను. మీరు అడిగితే దాన్ని బట్టి వివరం చెప్తా నేను. మీకు అంటే నా ఉద్దేశ్యం ఏంటంటే చాలా మంది కొత్త సబ్జెక్టు మీకు నేను చెప్పింది కరెక్ట్‌గా అర్థమైందా? లేకుంటే నేను చెప్పింది ఇంకోలా అర్థమైందా? అనేది నా డౌటు. మీరు మీరు ఎలా మీరు ఫస్ట్ టైమ్ లా ఆఫ్ అట్రాక్షన్ వింటున్నాము అన్నవాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు. వాళ్ళు వీలైతే మాడండి. ఎస్ సార్. చెప్పండి ఎవరు? చెప్పండి ఎవరు? చెప్పండి. చెప్పండి ఎవరు మాట్లాడుతున్నారు? అన్‌మ్యూట్ చేసి మాటడండి. అంటే మీరు ఏదో ఒకటి మీకు ఏం రీచ్ అయిందో అంటే నేను ఇంకా లా ఆఫ్ అట్రాక్షన్ ప్రిన్సిపల్స్ అయితే ఏమీ చెప్పలే ఇంకా. మన గోల్ సాధించాలంటే ఏం చేయాలి? ఒక టెక్నిక్, మేనేజ్‌మెంట్ టెక్నిక్స్ ఏం చెప్పలా. కానీ లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఒకటి పనిచేస్తుంది. అది ప్యూర్ సైన్స్ అని చెప్పే ప్రయత్నమే. మిత్స్ చెప్పాను. అపోహలు కొన్నున్నాయి. అవన్నీ పక్కన పెడితే లా ఆఫ్ అట్రాక్షన్ మనం సరిగ్గా ఉపయోగించుకుంటే అది ప్యూర్ సైన్స్ అనేదే నా ఉద్దేశ్యం ఈ క్లాస్‌లో. క్వైట్ లాజికల్ అండ్ బిలీవబుల్ క్లాస్. ఓకే. గుడ్. మన సైన్స్ సార్ అది. ఇప్పుడు హ్మ్. సారీ సార్, అడగచ్చా చెప్ సార్? చెప్పండి. సార్ ఇప్పుడు ఆ ఏదైనా సరే లా ఆఫ్ అట్రాక్షన్ లో ఐ వాంట్ దిస్ అని అనకూడదని అంటారు. హ్మ్. హ్మ్. ఆ వాంట్ అన్నది అడగకూడదని అంటారు. బట్ లాజికల్ మైండ్ మీకు ఎంత కాకపోయినా సరే వాంట్ నే అడుగుతుంది, కానీ అది హ్మ్. ఆల్రెడీ థ్యాంక్ యూ అని చెప్పి డైరెక్ట్ గా గ్రాటిట్యూడ్ చెప్పలేదు కదా. థ్యాంక్ యూ, అవును. నాకు నువ్వు ఒక 10,000 ఇచ్చావు యూనివర్స్, థ్యాంక్ యూ అని చెప్పి చెప్పలేదు కదా. యూనివర్స్ నాకు 10,000 కావాలి అని చెప్తాం. ఈ అవును. వాంట్ నుంచి దీనికి ఎట్లా షిఫ్ట్ అవ్వాలి? చాలా మంది మంచి ప్రశ్న వేశారు మీరు. చాలా మంది లా ఆఫ్ అట్రాక్షన్ ప్రాక్టీస్ చేసే వాళ్ళు చెప్పే అఫర్మేషన్‌లో చేసే తప్పు ఇదే. ఎప్పుడైతే ఉమ్, మనం వాంట్ అన్నామంటే నాకది లేదని స్పష్టంగా మనకు స్పష్టత ఉంది. నాకు కారు కావాలి. నాకు కారు కావాలని నాకు తెలుసండి. మనసా వాచా కర్మణ కారు కావాలి. నా కారు ఉన్నందుకు ధన్యవాదాలు, కృతజ్ఞతలు, విశ్వానికి కృతజ్ఞతలు అని వీడు రాస్తూ ఉంటే అది ఎలా నమ్ముతుంది సార్? అది ఎలా నమ్ముతుంది? మనం నమ్మదు. మైండ్‌లో రెటిక్యులర్ యాక్టివేటింగ్ సిస్టమ్ ఒక ఫిల్టర్ మెకానిజం ఉంటుంది. ఆ ఫిల్టర్ ఉమ్, మెకానిజం అది ఫిల్టర్ చేస్తూ ఉంటది. ఈడికి కారు లేదని తెలుసు. లేని ఎమోషనే కన్వే చేస్తూ ఉంటది. ఓకే. లేని ఎమోషనే కన్వే చేస్తూ ఉంటది. ఇక్కడ ఇక్కడ మొత్తం లా ఆఫ్ అట్రాక్షన్ దేని చుట్టూ తిరుగుతూ ఉంటుందంటే ఎమోషన్స్. ఎమోషన్స్. ఎవరైతే డెస్పరేట్ నాకు ఇది కావాలి, ఇవి కాకపోతే నేను బతకలేను అన్నట్టు ఉంటే లా ఆఫ్ అట్రాక్షన్ పని చేయదు. అది ఇంపాసిబుల్. అవును. ఎస్ సార్, డెస్పరేషన్‌ని డిస్పరేట్ ఫుల్ కండిషన్. స్టాప్ పెట్టేయండి అంతే. ఎంత అవును, డెస్పరేట్‌గా ఉంటే మీరంత వెనక్కెళ్ళిపోతున్నారని అర్థం. అందుకనే సరెండరింగ్ చేయాలి, ప్రతిదీ కూడా సరెండర్ సరెండరెన్స్. చేయాలి. సరెండర్ అందుకే అప్పుడు ఏంటంటే మనకు భక్తి మార్గమో లేకుంటే మనం యూనివర్స్‌తో కనెక్ట్ అయ్యే ఒక స్వస్వరూప ధ్యానం అవి మనకు బాగా పనిచేస్తాయి. అది ఏం చేస్తుందంటే మనకు యూనివర్స్‌కి మనకు ఇందాక చెప్పాం. యూ ఆర్ పార్ట్ ఆఫ్ యూనివర్స్ అని. ఆ పార్ట్ ఆఫ్ యూనివర్స్ అంటే అంటే వి ఆర్ వెరీ క్లోజ్ ఫిజికల్లీ, కెమికల్లీ, బయోలాజికల్లీ, ఎమోషనల్లీ వి ఆర్ ఆల్మోస్ట్ అట్ పార్ విత్ వి ఆర్ ఆల్మోస్ట్ యూనివర్స్. వి ఆర్ యూనివర్స్ అన్న పొజిషన్‌లో ఉన్నప్పుడు మనము ఒక కమాండ్ ఇచ్చామనుకోండి. ఒక్క చిన్న కమాండు అది దట్ యూనివర్స్ విల్ రిసీవ్ ఇట్ యాస్ అంటే ఒక యూనివర్స్‌లోనే ఒక ఎమోషనల్ స్టేట్‌ని యాజ్ ఇట్ ఈస్‌గా రిసీవ్ చేసుకుంటుంది. మనకు లేదు అన్నప్పుడు అసలు ఆ ఎమోషనల్ స్టేట్‌లో మనం ఉండలేమసలు. యూనివర్స్ ఎమోషనల్ స్టేట్‌లో ఉండాలి అంటే మనకు అన్నీ ఉన్నప్పుడే అది సాధ్యం. అందుకే ఇక్కడ ఓకే. ట్రిక్కీ పార్ట్ ఏంటంటే మనము గ్రాడ్యుయల్‌గా ఆ ఎమోషనల్ స్టేట్‌కి రీచ్ అయ్యి ఎక్కువగా మనకు లేని దాని గురించి స్మరిస్తే మళ్ళీ మనం కింద పడిపోతాం. మన ఫ్రీక్వెన్సీ లెవెల్ తగ్గిపోతూ ఉంటుంది. కాబట్టి అదే ఎమోషన్‌లో ఉన్నప్పుడు
ఒక చిన్న థ్యాంక్స్ చెప్పేసి వదిలేయడమే. అంటే దాన్ని ఏమంటామంటే ఇంటెన్షన్ రిలీజ్ చేసి వదిలేయడమే. పదే 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 అఫర్మేషన్ చేయడం, విజువలైజ్ చేయడం లేదు ఇక్కడ. అంటే మనము అంటే యూ అండ్ యూనర్స్ ఆర్ నో డిఫరెన్స్. ఆ స్టేట్కి వెళ్ళిన తర్వాత ఒక చిన్న కమాండ్ ఇచ్చి ఊరుకోవడమే. ఇప్పుడు మన ఎమోషన్స్, నేను అదే చెప్తున్నా. ఇప్పుడు మీరు ఎమోషన్స్ నాట్ అబౌట్, మీకు ఎగ్జాక్ట్గా ఎలా చెప్పాలంటే ఇందాక నేను చెప్పాను. నేను చెప్పాను చూస్తారా, నాకు ఎగ్జామినర్ ఒకటే వచ్చేది ఎప్పుడు. ఆ పార్ట్ విన్నారా మీరు? ఇంట్రొడక్షన్ చెప్పుకుంటా. ఈ లా ఎస్ ఆఫ్ సార్, ఎస్ సార్. అట్రాక్షన్ ప్రాక్టీస్ చేసిన తర్వాత నాకు 6 వచ్చాయి. ఈ 6 రావడానికి నేనేం చేయలేదంటున్నా. నేనేమి చేయలేదు. ఇది 6 వచ్చినట్టు ఊహించుకోవడమో, 6 వస్తే నాకు ఎలా ఉంటుందని ఇది లేదంటున్నా. జీరో. ఈ ఈ ప్రొ- ఈ ఈ ప్రాసెస్లోకి వెళ్తే మేనిఫెస్టేషన్ ఈజీగా అవుతుంది. కానీ మనము దేనికి అర్హులమే ఉన్నామో, ఏది దానికి మనము డిజర్వింగో అవే వస్తాయి. మనం ఆశించింది రాకపోవచ్చు. కానీ మీకు ఏదైతే డిజర్వింగో, మీరు ఏదైతే డిజైర్డ్ ఉన్నారో అవి రాకపోవచ్చు. కానీ మీరు ఏదైతే డిజర్వింగో అవి మీ వరకు వచ్చేస్తాయి. మీరు దానికోసం ఏమి చేయక్కర్లా. ఇక్కడ మీకు ఏంటంటే మీరు చెప్పినట్టు ఎమోషన్కి దానికి సంబంధం లేదు. మీరు ఎమోషనల్గా నాకు అది లేదు అని అడగట్లేదు కదా ఇక్కడ. మిమ్మల్ని ఎంతసేపు యూనివర్స్తో మీరు అలైన్ చేసుకుంటున్నారు అంతే. మీరు యూనివర్స్తో కలవడానికి ఒక మీన్స్ చూసుకొని కలుపుతున్నారు. మీ ఎమోషనల్ స్టేటు యూనివర్స్ తాలూకు ఎమోషనల్ స్టేటు సింక్రనైజ్గా ఉండేలా చూస్తున్నారు. ఈ ప్రాసెస్లో మీకు రావాల్సింది వచ్చేస్తున్నా. మనం ఎప్పుడైతే ఇప్పుడు మన ఓ మన మన సంపులో సంపుకు రావాల్సిన పైపు బయట మున్సిపల్ ట్యాప్ ఇచ్చేటటువంటి ఆ పైపుకి కనెక్ట్ చేస్తే చాలు మనకు నీళ్ళు వచ్చేస్తాయి. మీకు నీళ్లు కావాలని తపన ఉన్నా లేకపోయినా కనెక్షన్ వల్ల వచ్చినట్టు యూనివర్స్తో మనం కనెక్ట్ అయినంత మాత్రాన మనకు ఉన్నటువంటి గోల్స్ అన్నీ కూడా మన యొక్క డిజర్వింగ్ బట్టి ఫుల్ఫిల్ అయిపోతుంటాయి. మన అర్హత బట్టి. అందుకే మన క్లాస్లో కంటైనర్ సైజ్ కూడా నేను చెప్పబోతున్నా. అంటే డిపెండ్స్ ఆన్ కంటైనర్ సైజ్. మన కంటైనర్ సైజు బట్టి సముద్రం దగ్గరికి వెళ్తాం, ఎంత తెచ్చుకోగలం? నీ కంటైనర్ సైజ్ ఎంతో అంత తెచ్చుకోగలం. నువ్వు దాని సైజ్ పెంచుకో అంటున్నావు. అది పెంచుకుంటే ఈ కనెక్షన్ వల్ల ఆటోమేటిక్గా అది వస్తుంది. తప్పిస్తే మీరు తప్పించారనుకోండి, నాకు కార్ కావాలి, సొంత ఇల్లు కావాలి, ఇల్లు వచ్చినట్టు కృతజ్ఞతలు, దీనివల్ల ఉపయోగం పెద్దగా లేదని నేను నమ్ముతా. ఈ అప్రోచ్ నేను నమ్మను. మీరు యూనివర్స్తో కనెక్ట్ అవ్వండి, ఇంటెన్షన్ రిలీజ్ చేయండి, మీకు రావాల్సినవన్నీ వస్తాయి. మీరు కోరకపోయినా వస్తాయి, మీరు అది ఆశించకపోయినా వస్తుంది. ఎలాగన్నా రావచ్చు, మీకు అనవసరం. ఎలా వస్తుందో మీకు అనవసరం, మీకు వచ్చి తీరుతుంది. కాబట్టి ఒకటి డిజైర్ ఉందంటే ఆ డిజైర్ పట్ల మనం ఎక్కువ వ్యాకులత చూపించకుండా ఉంటే అంత మంచిది. డెస్పరేటెడ్నెస్ ఎంత తగ్గితే అంత తొందరగా మనకు మేనిఫెస్టేషన్ అవుతుంది. నేను అదే చెప్పేది, మన సిస్టంలో ఒకటే స్వస్వరూప ధ్యానం చేయడం, ఇంటెన్షన్ రిలీజ్ చేయడం, ప్రాసెస్ ట్రస్ట్ చేయడం, రిలాక్స్ అవ్వడం. మూడోది ఏం అక్కర్లా. అయినా మంచిదే, అవ్వకపోయినా మంచిదే. వెయిట్ చేయండి. లేట్ అవ్వచ్చు కొన్ని. కంగారు పడిపోకూడదు. నేను మొన్న చెప్పాను, ఎగ్జాంపుల్గా చెప్పాను. ఒక కార్ రిజిస్ట్రేషన్ అవ్వడానికి ఎన్ని నెలలు పట్టచ్చు మామూలుగా? ఒక నెల రోజులు పడుతుందా? నాది యూజ్డ్ కారేలండి. ఎన్ఓసీ 1 మంత్. నాకు 8 నెలల టైం పట్టింది. మరి నాకు ఫ్రస్ట్రేషన్ వస్తుంది కదండి. వదిలేసాం అంతే, అవుతుంది అంతే. సో ప్రాసెస్ నమ్మాలి. ఇప్పుడు నాలాంటి వాడు ఎవడన్నా నాకే ఫోన్ చేయడం అనుకోండి, ఏమంటే మీరు నెలలో అయిపోతుందని చెప్పారు, ఇంకా అవ్వలేదంటే, అంటే నేను మాత్రం ఏం చేయను? నా కారు 8 నెలలు పట్టింది, నేను ఎవడు చెప్పుకోవాలి? అంటే నాకు ప్రాసెస్ మీద నమ్మకం ఉంది. ఇప్పుడు ఈ రోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి అన్న ప్రాసెస్. నాకు ఆ వ్యాకుల పాటు లేదు. ఐఎమ్ నాట్ వరింగ్ అబౌట్ ఇట్. నేను అదే చెప్తున్నా, వరి అవ్వకండి. ఎప్పటికైనా అవుద్ది, మంది అవుద్ది అంతే. మనం ఆర్డర్ పెట్టేసాం అమెజాన్లో, అది వచ్చి తిరుగుతుంది. ఏదో వచ్చిన అడ్రస్ మిస్ మ్యాచ్ ఇటు తిరుగుతుందేమో చూద్దాం. ఎప్పటికైనా రావాల్సిందే, అందులో డౌట్ లేదు. ఆ ట్రస్ట్ నాకు ఉందన్న. ఆ ట్రస్ట్ ఉండాలి. ప్రాసెస్ మీద నమ్మకం లేనివాడికి కంగారు వస్తుంది. అంటే వెంటనే వాడు వాడు పెట్టుకుంటాడు ఒక ఫిక్స్డ్ టైం. అది చెప్తారు కదా, గుడ్డు పిల్లవడానికి కొంత టైం పడుతుందని. నా ఇష్టం వచ్చిన టైం నేను పెట్టుకుని 4 రోజులు అయిపోవాలంటే అవ్వదు కదా. దానికంటూ ఫిక్స్డ్ టైం ఒకటి ఉంటుంది కదా. ఆ ప్రాసెస్ మనం నమ్మాలి. ప్రాసెస్ ఇంపార్టెంట్. అయితే మనం జస్ట్ మేనిఫెస్ట్ చేసి వదిలేయడం వరకే సార్. అది ఎప్పుడు వస్తుంది అప్పుడు వస్తుంది. వెన్ వి డిజర్వ్ ఇట్ ఇట్ విల్ కమ్. రిలీజ్ చేసి రెడీ టు రిసీవ్.
సార్ అయితే ఏదైనా ఒక సింపుల్ మేనిఫెస్టింగ్ కి ఏదైనా ఒక చిన్నది చెప్పగలరా సార్? ఎలాగైనా అంటే సింపుల్ మేనిఫెస్టింగ్ ది, ఎందుకంటే మామూలుగా నేను నేను కూడా ఈ లా ఆఫ్ అట్రాక్షన్ దీంట్లో ఇంచుమించుగా 2 ఇయర్స్ పైనుంచే ఉన్నాను. కాకపోతే చిన్న 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 చిన్నగా చాలా బాగా వచ్చేస్తున్నాయి. ఆ, అండ్ హోపోనోపోనో వల్ల అఫ్ కోర్స్ చాలా ఎక్సలెంట్ రిజల్ట్స్ చూస్తున్నాను నేను. ఉమ్, దానిలో అయితే డౌట్ లేదు. బట్ జనరల్ గా అసలు ఏదైనా ఈ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సిల్వా మెథడ్ అంటారు, 2 కప్స్ మెథడ్ అంటారు, ఇంకోటి అంటారు, వాటర్ అంటారు, ఇంకోటి అంటారు. కాకపోతే అది అన్ని సార్లు వర్క్ అవ్వట్లేదు. ఒక్కొక్కసారి చాలా అవును. పర్ఫెక్ట్ గా వర్క్ అయిపోతుంది. అవి అవి అందులో అందులో ఏముండదండి విషయం. ఇక్కడ విషయం ఇక్కడ ఉంటుంది తప్పిస్తే దాంట్లో విషయం ఉండదు. అది ఓకే వాటరా సార్. ఇంకోటా అంటే అది లిమిటెడే. దాని పవర్ ఒక 10% మనకి యాడ్ అవుతుంది తప్పిస్తే మనకు ఓకే. ఈజీ కంఫర్ట్ ఫీల్ అవుతాం. ఆ, అంతే తప్పిస్తే అదే మొత్తం పనిచేయదు. మనకు అది హెల్ప్ చేస్తుంది. మనం చేయాల్సింది ఇక్కడ మన ఎమోషన్స్, మన విజువలైజేషన్, ఇక్కడ మనం ఇంపాక్ట్ చేస్తాం తప్పిస్తే ఎక్స్టర్నల్ ఆబ్జెక్ట్స్ అనేది అవును సార్. డైరెక్ట్ గా మనకు మేనిఫెస్టేషన్ కి డైరెక్ట్ గా ఉపయోగపడవు. మనకు ఆ పీస్ ఆఫ్ మైండ్ క్రియేట్ చేయడానికి ఆబ్జెక్ట్స్ ఉపయోగపడతాయి. కొంతమందికి దీపం ద్వారా, దీపంతో చేయండి నేను చెప్తున్నాను. ఐ హావ్ ట్రస్ట్. ఓకేనా? దీపం మీద నాకు ఎంత చెప్పండి సార్, నమ్మకం అయితే అంటే మేనిఫెస్టింగ్ ఎలా చేయాలో చెప్పండి సార్. ఆ, ఎట్లా చేయాలో ప్రొసీజర్ మీరే చెప్పండి సార్ అయితే. ఓకే, దీపం మీద తెస్తాను. ఎందుకంటే నేను నేను దీపాన్ని బాగా నమ్ముతాను. మేబీ నేను ఫైర్ ఎలిమెంట్ కి సంబంధించిన వాడిని కాబట్టి నాకు దీపం సెట్ అయిందని చెప్పట్లేదు. అందరికీ దీపం పనిచేస్తాను నేను నమ్ముతాను. ఉమ్, దీపేన సాధ్యతే సర్వం సంధ్యాదీపం నమోస్తుతే అని మనం చెప్తున్నాం. ప్రార్థన దీపం వెలిగించేటప్పుడు దీపం జ్యోతి ఉమ్, పరబ్రహ్మ, దీపం సర్వతమోపహం, దీపేన సాధ్యతే సర్వం. ఇది ఈ పాయింట్ ఎవరు అర్థం చేసుకోవట్లే. దీపేన సాధ్యతే సర్వం, సర్వం చెప్పారు. దీపము ద్వారా అన్నీ సాధించుకోవచ్చును అనే శాస్త్రాలు స్పష్టంగా చెప్పాయి. మరి దాన్ని ఎలా ఉపయోగించాలి? ఇప్పుడు అది ఇంపార్టెంట్. దీపం వెలిగిస్తే సరిపోద్దా? దీపము ద్వారా అన్నీ సాధించుకోవచ్చు అనేది పరమసత్యం. అది మోడర్న్ లా ఆఫ్ అట్రాక్షన్, ఈ వీళ్ళు చెప్పే మేనిఫెస్టింగ్ టెక్నిక్ లో అయినా, సనాతన ధనంలో చెప్పినటువంటి ఆ దీపం ద్వారా అయినా సరే దీపంతో మేనిఫెస్టింగ్ చేసుకోవచ్చు. దీపము ఏ విధంగా చేసుకోవాలి అంటే మీకు ఉన్నటువంటి ఆ విష్ లేకుంటే గోలు ఏదైతే ముందు దీపాన్ని వెలిగించి ఆ దీపం ప్రజ్వలంగా బాగా వెలుగుతున్నప్పుడు యు జస్ట్ అబ్జర్వ్, జస్ట్ లుక్ అట్ దట్ లైట్. ఆ దీపాన్ని చూస్తూ ఉండండి. చూస్తూ మీ యొక్క ఆ కోరిక ఏదైతే ఉందో ఆ కోరిక ఆ ప్రజ్వలిస్తూ ఉన్నట్టు, ఆ కోరిక ఫుల్ఫిల్ అవుతూ ఉన్నట్టు, సో ఇట్ ఈస్ బీయింగ్ కమింగ్ టు యూ, బీయింగ్ మేనిఫెస్టెడ్ టు యూ. అంటే ఎగ్జాంపుల్ తీసుకుంటే అర్థమవుద్ది. నాకేదో కారు కావాలనుకున్నాను అనుకోండి, నేను కారు మేనిఫెస్ట్ చేయాలి, లేకుంటే ఒక సొంత ఇల్లు కావాలి. సొంత ఇల్లు, ఆ దీపం వెలిగించినప్పుడు నాకు ఆ దీపంలోంచి నేను ఏం చూడాలంటే నా సొంత ఇల్లు చూడాలి. ఆ సొంత ఇల్లు అలా వెలిగిపోతుంది ప్రకాశవంతంగా. నా సొంత ఇల్లు, ఈ కాంతి అంతా కూడా సొంత ఇల్లు. నేను ఏదైతే ఎంతవరకు అయితే కాంతి ప్రసరిస్తుందో అదంతా కూడా సొంత ఇల్లు అనేటటువంటి ఆ కోరిక యొక్క ఆ వైబ్రేషన్స్, ఆ ఎనర్జీ అది. కాబట్టి సొంత ఇల్లు నాకు సాకారమైంది, సొంత ఇల్లు నాకు సాకారమైనట్టే అని చెప్పి ఆ దీపానికి చెప్పుకొని కృతజ్ఞతలు చెప్పుకొని కాసేపు కళ్ళు మూసుకొని అప్పుడు విజువలైజేషన్. అంటే మీరు సొంత ఇల్లు ఉంటే ఎలా ఉంటారు, మీ ఇల్లుని ఎలా డెకరేట్ చేసుకుంటారు, ఎక్కడెక్కడ ఎటువంటి పెయింటింగ్ వేయిస్తారు, మీ డ్రీమ్ హౌస్ ఎలా ఉంటుంది ఊహించుకోవడం. మళ్ళీ కళ్ళు తెరవడం, మళ్ళీ ఆ దీపాన్ని చూడడం, మళ్ళీ కళ్ళు మూసుకోవడం. ఈ దీపాన్ని చూసే దీంట్లో ప్రాసెస్లో ఇంకొక అద్భుతం జరుగుతుంది ఏంటంటే సైంటిఫిక్గా మనం ఇక్కడ మీరు దీపాన్ని చూసి ఒక్క నిమిషం దీపాన్ని చూసి కళ్ళు మూసుకోండి. ఇక్కడ ఈ ప్లేస్ లో మీకు డాట్ ఒక లైట్ ఖచ్చితంగా కనబడుతుంది. మీరు ఎస్ ఇప్పుడు సార్. చేసినా అవును కనబడుతుంది. సార్. ఒక్క నిమిషమే అవును చాలు. సార్, ఇది మేము మెడిటేషన్ అప్పుడు త్రాటక్ అని చేసేవాళ్ళం సార్. ఇది ఉమ్, త్రాటక్ అని ఆ ఆ, అంటే మేము యూజువల్ గా మాకు కొవ్వొత్తితో కూడా చేయించేవారు అనమాట. కొవ్వొత్తిది ఉమ్. వెలిగించి దానికేసే చూస్తూ ఉండాలి ఫోకస్. కళ్ళు మూసుకుని థర్డ్ ఆ, ఐలో విజువలైజేషన్ ఇప్పుడు అక్కడ చేసుకోవడం. ఏంటంటే కళ్ళు మూసుకున్నా సరే అది ఇక్కడ వెలుగుతూనే ఉంటది. ఇక్కడ మనకు స్పష్టంగా కనబడుతుంది. ఏదో ఊహ కాదు, స్పష్టమైనటువంటి లైట్ ఇక్కడ నిజంగా. ఇక్కడ మనం మామూలు కళ్ళతో ఎలా అంత వివరంగా చూస్తామో అంతే ఇది ప్రతి ఒక్కరికి ఉన్న ఎక్స్పీరియన్సే. దీనికి పెద్ద సాధన అక్కర్లే. మీరు కూడా చేయండి, ఈ రోజు అవును. చేయండి, మీకు కనబడుతుంది. అవును. ఏంటంటే ఇది పీనియల్ గ్లాండ్ యాక్టివేట్ అవుద్ది అప్పుడు. ఈ పీనియల్ గ్లాండ్ ఉన్నటువంటి పవర్ ఏంటంటే ఈ పీనియల్ గ్లాండ్ మిగిలిన గ్లాండ్స్ అన్నిటిని, మిగిలిన చక్రాస్ అన్నిటిని కంట్రోల్ చేస్తుంది. పైగా మన యొక్క సంకల్పం నెరవేరడానికి ఇది ఇంపార్టెంట్. పీనియల్ గ్లాండ్ ఇంపార్టెంట్.
ఎప్పుడైతే మన దీపాన్ని చూసి కళ్ళు మూసుకొని మళ్ళీ అది ఇక్కడ కనబడుతుందో, పీనియల్ గ్లాండ్ అట్ దట్ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైం బాగా యాక్టివ్గా ఉంది దాని అర్థం. ఆ యాక్టివ్గా ఉన్నటువంటి సమయంలో మనకు చిన్న ఇంటెన్షన్ రిలీజ్ చేస్తే ఆ సంకల్పం సంకల్పం చాలు, పదే పదే చెప్పుకారలా. ఒక చిన్న సంకల్పం అది వెంటనే నెరవేరుతుంది. నెరవేరడానికి ఏం కావాలో బయట జరుగుతూ ఉంటాయి. అందుకని దీపంతో ఉన్నటువంటి గమ్మత్తు ఏంటంటే, పీనియల్ గ్లాండ్ యాక్టివేట్ మనకు తెలియకనే అయిపోతూ ఉంటది. కనీసం అంటే ఫుల్ టైం, ఆల్ టైం యాక్టివ్‌గా ఉండకపోవచ్చు. ఆ సాధన చేసిన సమయంలో అప్పటికి టెంపరరీగా యాక్టివ్ అవుతుంది కదా! ఆ టెంపరరీగా యాక్టివ్‌గా ఉన్న టైంలో ఒక ఇంటెన్షన్ రిలీజ్ చేసి ఊరుకోవడం. సంకల్పం. మన సంకల్పాలు సాధించుకునే శక్తి మనకి పీనియల్ గ్లాండ్ నుంచే వస్తది. కాబట్టి విజను, చాలా థ్యాంక్స్. క్లారిటీ అంటే ఒక దాన్ని ఇట్లా జరుగుతుందని గెస్ చేయడం ఇయన్నీ కూడా పీనియల్ గ్లాండ్ నుంచి మనకొస్తుంది. కాబట్టి దీపంతో మనం చేసే సాధనలు దీన్ని యాక్టివేట్ చేస్తాయి పీనియల్ గ్లాండ్‌ని. అందుకని అంత ఓకే పవర్‌ఫుల్‌గా సార్. ఉంటాయి ఎప్పుడు కూడా. సో అయితే దీపం ఓన్లీ అనేది దీపమే పెట్టమంటారా సార్? లేకపోతే క్యాండిల్ అయినా వాడుకోవచ్చా? అంటే నాన్ హిందూస్ కి జనరల్ గా అడుగుతున్నాను. అలా ఏదైనా అదేం ఇబ్బంది లేదు. క్యాండిల్ కూడా పెట్టుకోవచ్చు. మీకేదైనా లెట్ గో ఉంటే, థ్యాంక్ యూ సార్. మీకేదన్నా ఒక ఎమోషన్, నెగెటివ్ ఎమోషన్స్ వదిలేయాలనుకుంటే, అదే దీపంలో ఫర్ ఎగ్జాంపుల్ గ్లాస్ తీసుకొని, ఇందులో కొవ్వొత్తి వెలిగించి, మీకు ఏదైతే లెట్ గో ఉందో అది చీటీ రాసి, దాన్ని కాల్చి అందులో వేసేయండి. అంటే అందులో ఎందుకు ఏయమంటున్నా అంటే, కాల్చినప్పుడు చుట్టూ ఇటు అటు వెళ్ళిపోయి ఇబ్బంది అవుద్దని, ఒక బౌల్‌లో క్యాండిల్ వెలిగించి అందులోనే ఏసేయండి. కాలి అందులో పడిపోద్ది. అంటే నువ్వు ఏదైతే నెగెటివ్ ఎమోషన్‌ను వదిలేద్దాం అనుకుంటున్నావో, దాని నుంచి బయటపడాలనుకుంటున్నావో, దట్ ఈస్ కంప్లీట్‌లీ బర్న్ట్. కంప్లీట్‌లీ నీ నుంచి దూరం అయిపోయింది. ఇలా నెగెటివ్ ఎమోషన్స్, బ్లాకేజెస్ ఉన్నా కూడా క్లియర్ చేసుకోవచ్చు దీపం ద్వారానే మళ్ళీ. ఆ నెగెటివ్ ఎమోషన్స్ ని ఎలా రాయాలి సార్? ఎందుకంటే లా ఆఫ్ అట్రాక్షన్ లో అదే కదా అర్థం అవ్వట్లేదు. ఐ దాన్ని రిలీజ్, ఎలా రాయాలో తెలియదు. ఐ ఐ రిలీజ్, రిలీజ్. ఐ ఓకే రిలీజ్. సార్. మీరు ఇప్పుడు సర్టన్ సర్టన్ అడిక్షన్స్ ఉంటాయి సార్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఓవర్ థింకింగ్ ఉంటుంది. ఈ దాని గురించి ఐ రిలీజ్ మై ఓవర్ థింకింగ్ హ్యాబిట్ అని రాయనా? మై మై ఓవర్ థింకింగ్ యాటిట్యూడ్ ఏదో హ్యాబిట్ ఏదో ఒకటి రాసేసి, దాన్ని అలా వేసి కాల్ చేసి పూర్తిగా వదిలేసి కళ్ళు మూసుకొని కంప్లీట్ ఇది పేపర్ ఎప్పుడైతే బర్న్ అయిందో మీతో పాటు అది పూర్తిగా వెళ్ళిపోయినట్టు, యు ఆర్ ఫ్రీ ఫ్రమ్ దట్ డిఫెక్ట్, బ్యాడ్ హ్యాబిట్ నుంచి ఫ్రీ అయినట్టు ఊహించుకుంటే మీకు ఆటోమేటిక్గా అంటే ఇన్ కోర్స్ ఆఫ్ టైం ఒక 20 డేస్ అన్న చేయాలి రెగ్యులర్గా. ఓవర్ నైట్ అవి అయిపోవు. ఒక అవును సార్. 20 డేస్ కంటిన్యూ చేస్తే అది కంప్లీట్ ఎరేజ్ అయిపోద్ది. ఫ్రీ థ్యాంక్ యూ సార్. అయిపోతాం. చాలా చాలా థ్యాంక్స్ సార్. Sir, sir, I have చెప్పండి. a doubt, sir. ఎస్. Sir, since I am new to this law of attraction, does it used for long-term goals or short-term goals, sir? It is used to achieve short-term or long-term goals, sir. Anything, no matter whether it's a long term or short term, it doesn't impact, it doesn't consider whether it's a long term or short term. Yes, sir. See the ఇంకోటి చెప్పండి. ఇంకోటి మీరు క్వాంటమ్ థియరీ గురించి చెప్పారు కదా సార్. అంటే మన బాడీలో ఉన్న సెల్స్ ని మనం ఎలాగన్నా ట్యూన్ చేసుకోవచ్చు. మన ఇన్ కేస్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఇంజురీ వీ కెన్ క్యూర్ ఇట్ త్రూ థింకింగ్ ప్రాసెస్ అని గమనిస్తే అయిపోద్ది. అంటే మాకు మా గ్రాండ్ పేరెంట్స్ ఉంటారు, వాళ్ళు చెప్తుంటారు సార్ నైట్ టైం పనుకునే సిన్స్ ఐఎమ్ స్టూడెంట్ ఎర్లీ మార్నింగ్ లెగవాలి వితౌట్ అలార్మ్. నైట్ గ్రాండ్ పేరెంట్స్ చెప్తుంటారు ఇట్లా నైట్ టైం అనుకొని పనుకో, ఎర్లీ మార్నింగ్ లెగుస్తావు. డస్ ఇట్ కమ్స్ అండర్ దిస్ క్వాంటమ్ థియరీ సార్? 100%. దాన్ని ఏమంటాం అంటే మనం బయో క్లాక్ అంటాం. బయో క్లాక్ విల్ బి యాక్టివేటెడ్. బయో క్లాక్ ఏం చేస్తుందంటే ఈచ్ అండ్ ఎవరీ సెల్ విల్ రిమెంబర్ యువర్ ఇంటెన్షన్. నీ ఇంటెన్షన్ ఏంటంటే మార్నింగ్ 4 o'clock లేయాలి అనేది బలంగా ఉన్నప్పుడు ఆ ఇంటెన్షన్ ఈచ్ అండ్ ఎవరీ సెల్ విల్ రెస్పాండ్ టు దట్. నేను ఆటోమేటిక్గా అంతకంటే 10 నిమిషాల ముందు నిద్ర లేపేస్తుంది. టైం చూస్తే కరెక్ట్గా 4 కానీ లేకుంటే ఒక అరగంట ముందు కానీ మనకు మెలకు వస్తుంది. అంటే మీరు సబ్ కాన్షియస్ మైండ్ ఆల్ ద సెల్స్ విల్ బి యాక్టివ్లీ ఫంక్షనింగ్ టు యువర్ ఇంటెన్షన్. మన ఇంటెన్షన్ కోసమే ఎన్ని పనిచేస్తుంటాయి. మన బాడీ పనిచేస్తుంటుంది మన ఇంటెన్షన్ కోసమే. ఎంటైర్ యూనివర్స్ కూడా మన ఇంటెన్షన్ కోసమే పనిచేస్తున్నాయి. ఇవన్నీ బాగా గుర్తుపెట్టుకోండి. మనకు against గా ఏదీ లేదు ఇక్కడ. భగవంతుడు కూడా మనకు అగెనిస్ట్ కాదు. మనకి ఇవ్వడం కోసమే ఆయన పనిచేస్తున్నాడు. కానీ మనం అడగడం సరిగ్గా తెలియట్లేదు. మనం ఏం అడగాలి, ఎలా అడగాలి తెలియక ఇబ్బంది పడుతున్నాం తప్పిస్తే అతను ఇచ్చే స్వభావం, అనుగ్రహ స్వరూపుడు భగవంతుడు. మన కష్టాన్ని తీయాలని ఎప్పుడు అనుకుంటూ ఉంటాడు ఆయన. ఆయన కష్టం ఇప్పుడు మనకి ఇవ్వడు. మనకు వచ్చిందంటే కష్టం మన వల్ల వచ్చింది తప్పిస్తే
ఆయన మనకు కష్టం ఇవ్వడు. మనం బ్లేమ్ చేసి అనవసరంగా కష్టాన్ని ఇంకా పెద్ద చేసుకున్నాం తప్పిస్తే భగవంతుడు కష్టం మనకి ఇవ్వడు. ఈ లాజిక్ అర్థమైతే మనం ఇప్పుడు మీరు చెప్పినట్టు క్లాసిక్ ఎగ్జాంపుల్, బాడీకి ఒక చిన్న ఇంటెన్షన్ రిలీజ్ చేసి ఊరుకుంటే బాడీనే ఎలాగైనా మిమ్మల్ని లేపుతుందో అదే విధంగా ఎంటైర్ యూనివర్స్ కూడా మీకు స్పందిస్తూ ఉంటది. మీకోసం పనిచేస్తాయి. ప్రతి వ్యక్తి మీకోసం పనిచేసేలా ప్రేరణ వస్తుంది. ఎస్ సార్. ఇప్పుడు ట్రాఫిక్ క్యాన్సిల్ అందరినీ పట్టుకుంటూ ఉంటాడు. జస్ట్ మీ దగ్గరికి వచ్చేసరికి ఓకే ర్యాండమ్ గా అలా వదిలేద్దాం అనిపిస్తుంది, వెళ్ళిపోండి నెక్స్ట్. అంటే అలా అవుతున్నా కాదు, అలా అవ్వాలని కాదు నేను చెప్పేది, దానికోసం కాదు ఇక్కడ ఈ కాన్సెప్ట్. అంటే వేరే వాళ్ళకు మనకు ఫేవర్ చేసే ప్రేరణ కలిగిస్తుంది ఆ యూనివర్స్. ఎస్ సార్. సార్ వన్ మోర్ డౌట్ సార్. సార్ ఇప్పుడు మనం అనుకుంటాం ఏదైనా పని చేసి చేద్దామని, దానికి రిజల్ట్ మనకి అనుకూలంగా రాకపోతే మనం జస్ట్ యాక్సెప్ట్ చేయాలా, లేకపోతే ఇంకోసారి ట్రై చేయడమా? ఈ నువ్వు యాక్సెప్ట్ చేయడమే. ఇక్కడ అనుకూలంగా రావడం రాకపోవడం అనేది ఒకటి చెప్తాను. పేరు చెప్పమ్మా, ఏం పేరు? ఆశిష్ సార్. ఆశిష్, ఒక్క నిమిషం, మంచి క్వశ్చన్ అడిగావు. ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ చెప్తాను. సారీ, ఒక్క నిమిషం, సేమ్ రిలేటెడ్ ఎగ్జాంపుల్ ఒకటి నాకు స్ట్రైక్ అవ్వట్లే. ఒక రియల్ టైం జరిగింది. బా, ఒక్క నిమిషమే. ఒక అతనికి ఇలాంటి 2 కూడా ఉన్నాయి నా దగ్గర. ఒక అతనికి ఒక కంపెనీలో ఒక చాలా ఇబ్బందికరమైన వాతావరణం వచ్చింది వర్క్ ప్లేస్లో. ఆయన్ని టార్చర్ చేస్తున్నాడు బాసు. ఎన్విరాన్మెంట్ నచ్చట్లా, చాలా ఇబ్బంది పడుతున్నాడు. అంటే నేను ఒకటి చెప్పాను, అది నాకు గుర్తు రావట్లేదు, ఇది రెండో కేసు, అది గుర్తొచ్చింది చెప్తున్నాను. అది చేస్తుంటే అతను చాలా బాధపడుతున్నాడు, ఇబ్బంది పడుతున్నాడు. సరే ఆఖరికి అతను పూర్తిగా దాని నుంచి ఇంక బయటపడిపోదాం, వేరే ఆప్షన్ లేదనేసి దాని నుంచి జాబ్ వదిలేసి క్విట్ అయ్యి బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన తర్వాత అంతకంటే మంచి పే, బెటర్ కంపెనీ, బెటర్ పొజిషను, బెటర్ జాబు, బెటర్ శాలరీ, అన్నిట్లోనూ బెటర్. ఇది కరెక్ట్గా 3 నెలల వ్యవధిలో అతనికి జరిగింది. అంటే ఇక్కడ ఇప్పుడు అప్పుడు అతను నాకు ఎగ్జాంపుల్ గుర్తొచ్చింది, ఇది చెప్పేసి చెప్తాను. అతను ఉన్నటువంటి పరిస్థితిలో నాకు ఇక్కడ అన్యాయం జరుగుతుంది, నాకు ఇక్కడ బాధగా ఉంది, నాకు ఇక్కడ ప్రాబ్లం సాల్వ్ అయితే చాలు అనుకుంటాడు. కానీ యూనివర్స్ లేకుంటే భగవంతుడు అతనికి ఇంతకంటే బెటర్ అవకాశం ఇవ్వడానికి అక్కడి నుంచి లేపి అతను గెంటించేహాడు. ఇప్పుడు గెంటించడం అనేది నువ్వు అతనికి జరిగిన నష్టం అనుకుంటావా? కానీ ఆ టైంలో నష్టం. ఎప్పుడు తర్వాత 3 నెలల తర్వాత ఇంకో జాబ్ వచ్చింది, అప్పుడు అమ్మయ్య బాగానే వచ్చింది నాకు అని తర్వాత అనుకుంటావు. కానీ ఆ జాబ్ పోయినప్పుడు మాత్రం వాడు ఎంత బాధపడి ఉంటాడు. ఏంట్రా నేను ఇంత పెద్ద భక్తుడిని, శివాలయంలో ప్రదక్షిణ చేశాను, నాకు ఎట్లాంటి పరిస్థితి వచ్చింది అని అనుకుంటాడా? మనము అజ్ఞానంలో ఉంటాం. మనకిది ఇది శ్రేయస్సు అంటాం దాన్ని, పదం శ్రేయస్సు. వీడికి నాకు మంచి కోసమా చెడ్డ కోసమా అనే జ్ఞానం మనకు ఉండదు. సరే నా ఎగ్జాంపుల్ గుర్తొచ్చింది, క్లాసిక్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను. నాకు తెలిసిన వాళ్ళు నలుగురు కలిసి స్కూల్ పెట్టారు, చాలా కాలం పెట్టారు. అందులో ఒక అతను నాకు తెలిసిన అతను. ఆ నలుగురు కలిసి స్కూల్ చేస్తున్నారు, కానీ స్కూల్లో డబ్బులు అయితే బాగానే వస్తున్నాయి, కానీ ఈ నలుగురి మధ్య ఒక అండర్స్టాండింగ్ లేదు. చాలా స్ట్రగుల్ అవుతున్నారు. పార్ట్నర్స్ మధ్య ఒక సయోధ్య లేదు, ఒక అండర్స్టాండింగ్ లేదు. రకరకాల గ్రూపులు, మళ్ళీ ఆ నలుగురిలోనే ఇద్దరు ఒకటి, వీడు ఒకటి, ముగ్గురు ఒకటి, ఇట్లా. ఇది చాలా చిరాగా ఉంది. నన్ను అడిగాడు, ఏమంటే మేము కలిసి ఉండేలా మాకేమన్నా రెమెడీస్ చెప్పండి అని. సరే చెప్పాను. చెప్పి వాడికి ఏం పని చేయట్లా. మళ్ళీ అడిగాడు, నాకేం పని చేయట్లేదండి, మా వాళ్ళు అందరూ అలాగే ఉన్నారు, నా మాట ఎవడు పడుచుకోవట్లేదు, వినట్లేదు, ఇంకేమైనా చెప్పండి అని నేను సలహా ఇచ్చాను. అప్పుడు నాకు లా ఆఫ్ అట్రాక్షన్ సబ్జెక్ట్ నాకు తెలియదు, తెలియకుండా జరిగినప్పుడు విషయం ఇది. అప్పుడు నేను భక్తి మార్గంలో సత్సంగం చెప్పుకుంటూ ఉన్నా, కాబట్టి అప్పుడు భక్తిపరమైనటువంటి సలహాలే ఇస్తాను నేను. వదిలే దాని గురించి, నువ్వు భగవంతుడికి కృతజ్ఞత చెప్పుకో. ఇప్పుడు కలిసి ఉండాలనుకుంటున్నావు, ఎందుకు అన్నా. కలిసి ఉంటే హ్యాపీగా ఉంటాం కదా సార్. హ్యాపీగా ఉండవు, ఓకే. రెండోది, డబ్బులు బాగా వస్తాయి కదా సార్, విడిపోవడం వల్ల ఏమొస్తాయి అని. ఓకే, వెరీ గుడ్. నీకు బాగా డబ్బులు ఉండి హ్యాపీగా ఉండేలా నన్ను అనుగ్రహించమని దేవుని కోరుకోవే చాలు. నీకు కావాల్సిన అల్టిమేట్ అదే కదా. అదే అండి, అదే కోరుకో అన్నా. సరే అదే కోరుకున్నాడు. అతనికి ఎటువంటి మార్పు లేదు. పైగా ఇంకా రివర్స్ అయిపోయింది సమస్య. ఈ దేవుని కోరుకుంటూ ఉంటే అలా రివర్స్ అయిపోయింది సమస్య. ఆడికి నన్ను అడగడం మానేసాడు. ఈ అడగడం వల్ల ఉపయోగం లేదు, ఇతను చెప్తుంటే మరి రివర్స్ అయిపోతున్నాయి,
అంత రివర్స్ గేర్గా ఉంది ఇక్కడ అని నన్ను అడగడం మానేసాడు. నాతో మాట్లాడడం కూడా మానేశాడు ఆల్మోస్ట్. సరే, ఏమైందంటే అతను గొడవలు ఎక్కువైపోయి వాళ్ళ షేర్ తీసుకొని బయటకు వచ్చాడు. మొత్తానికి బయటకు వచ్చేసాడు, ఇంకా పని అవ్వదని. నష్టమే పాపం, చాలా నష్టమే. అంటే నష్టం అంటే ఇన్వెస్ట్మెంట్ ఏదో వచ్చేసింది. ఆ ఫ్యూచర్లో ఆ రెవెన్యూ, ఆ ప్రాఫిట్ లో షేర్ లేకుండా పోయింది కదా. కాబట్టి బాధపడుతూ వచ్చాడు. 6 నెలల తర్వాత కోవిడ్ వచ్చింది. 1 ఇయర్ క్లోజ్ అయింది స్కూలు. ఇంకొక 6 నెలల తర్వాత స్కూల్ మొత్తం రన్ అయ్యే పరిస్థితి లేకుండా స్కూల్ క్లోజ్ చేసేసారు. క్లోజ్ చేసేస్తే వాళ్లకు ఈడికొచ్చిన షేర్లో 1/4 కూడా తీసుకోలేకపోయారు మీరు, మీ రిమైనింగ్ 3 పార్ట్నర్స్. ఇప్పుడు ఎవడ లాభపడ్డాడు చెప్పు? ఆశీష్, ఉన్నావా ఇప్పుడు నువ్వు? ఎస్ సార్. ఫస్ట్ మొత్తం విత్డ్రా చేసుకున్న అతనే లాభ పట్టాడు సార్. అది అంటే విత్డ్రా చేసుకో, ఆ ప్రాసెస్ లో మాత్రము నేను అడిగింది నాకు రాలేదు, నువ్వు అసలు ఏం అడగాలో కూడా తెలియదు అంటున్నా నేను. మనం మన తజ్ఞంలో ఉన్నాం. దేవుణ్ణి కూడా ఏం అడగాలో తెలియదు. నేను అందుకే వాళ్ళతో కలిసి ఉండేలా నాకు చెయ్యి, కలిసి ఉండేలా చెయ్యి అని అడక్క. కలిసి ఉంటే నువ్వు ఏం సాధిస్తావు? అల్టిమేట్ గోల్ ఏంటి? కలిసి ఉంటే ఏంటి? హ్యాపీగా ఉంటావు కదా, అది అడుగు. కలిసి ఉంటే నీకు డబ్బులు బాగా వస్తాయి కదా, అది అడుగు. అది పోయింది కదా, అది ఎలాగన్నా నీకు ఇస్తాడు. అంతేగాని కలిసే ఉండాలి నువ్వెందుకు ఒక రూల్ పెడుతున్నావు? అడగడం చేత కాదు మనకు అంటున్నా. దేవుణ్ణి కూడా చాలా మందికి అడగడం రావట్లా. అంటే వీడు ఏమనుకుంటున్నా అంటే కలిసి ఉంటే నేను హ్యాపీగా ఉంటాను అని అనుకుంటున్నాడు. దాన్ని లింక్ పెడుతుంది నీ ఆనందానికి. నేను చెప్తాను, అల్టిమేట్ గా నువ్వు ఏదైతే ఇప్పుడు ఈ పాయింట్ కి ఇది అర్థం చేసుకుంటే, ఈ లాజిక్, దేవుణ్ణి రోజు మనము ప్రతిరోజు 3 అడగచ్చు: ఆయుష్, ఆరోగ్యం, ఐశ్వర్యం. అందుకే ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇమ్మని మన ఋషులు మనకి ఎప్పుడో భగవంతుని ప్రార్థించమని చెప్పారు. ఈ 3 అడుగుతూ ఉంటే మనకి ఏది శ్రేయస్కరమో అదే జరుగుతూ ఉంటాయి. ఒకవేళ వాళ్ళతో కలవకుండా దూరంగా వెళ్ళిపోయే పరిస్థితి వచ్చి దూరంగానే పోతాం. అదే మనకి మంచిదేమో, ఎవరికి తెలుసు అవన్నీ? మనకు తెలియదు కదా. కాబట్టి జరిగేవన్నీ కూడా నీకు నచ్చచ్చు, నచ్చకపోవచ్చు, కానీ అది నీకు శ్రేయస్కరం అవ్వచ్చుగా ఫ్యూచర్లో. అది తెలియదు మనకి. అంటే అప్పుడున్న సమయానికి నీకు అది నచ్చట్లేదు అంతే. నువ్వు దాన్ని అంగీకరించాలి. ఆశీష్, నీకు చెప్పిన సమాధానం ఏంటంటే యూ టు యాక్సెప్ట్ ఇట్. ఎస్ సార్. అంగీకరించడం వినా వేరే మార్గం లేదు. నువ్వు అంగీకరించకపోతే స్ట్రగుల్ అయ్యేది నువ్వే, నష్టపోయేది నువ్వే. అంగీకరిస్తే ఆ రిజల్ట్ అన్ని నీకు వస్తాయి. ఇప్పుడు ఎవరన్నా ఇలా చేపట్టుకుని తిప్పారనుకోండి, ఏం చేస్తావు ఆశీష్? ఏం చేస్తావు? మామూలుగా ఇలా తిరుగుతావు, ఇలా రివర్స్ తిప్పుతావా? అంటే ఎదిరించుకుంటాం. ఈ నొప్పి తగ్గించాలంటే ఏం చేస్తామంటే మనం ఇలా బెండ్ అవుతాం. ఎంత బెండ్ అయితే అంత నొప్పి తగ్గుద్ది. ఇదే ఎస్ సార్. సరెండర్ అంటే. నువ్వు అంగీకరిస్తే నీకు పెయిన్ తగ్గుద్ది. నువ్వు రివర్స్ అయ్యానుకో, వాళ్ళు తిప్పుతుంటే నేను ఇలా తిప్పానుకో, చెయ్యి ఇరిగిపోద్ది. ఇలా జరుగుతాయి లైఫ్లో. మనము దాన్ని అంగీకరించడమే తెలివైన పని. ఎస్ సార్. అంగీకరించడం అంటే చేతకంతనం అని అనుకోవద్దు. లేకుంటే నీకు విజయాన్ని, లేకుంటే ఓటమిని అంగీకరించమని కాదు నా ఉద్దేశం. ఓటమిని ఎప్పుడు అంగీకరించుకో, నువ్వు ఎప్పుడు గెలవచ్చు. కానీ ఆ గెలవడంలో మలుపులు ఉంటాయి. ఒకటి ఇటు ఒకటి అటు ఉంటాయి. ప్రతి బ్యాట్స్మెన్ ప్రతి మ్యాచ్లో 100 స్కోర్ చేయడు. ప్రతి బ్యాట్స్మెన్ ఎంత పెద్ద స్టార్ బ్యాట్స్మెన్ అయినా ప్రతి మ్యాచ్లో సెంచరీ చేయడు. డక్అవుట్ అయ్యే రోజు కూడా ఉంటాయి. కానీ ఆ డక్అవుట్ అయ్యే తలకాయ రోజు సెంచరీ చేసే రోజు యొక్క ప్రభావాన్ని తగ్గించకూడదు. అది ఇదే, ఇది ఇదే, అలా వెయిట్ చేస్తూ ఉంటే ఆ రిజల్ట్ మనకు వస్తుంది. సెంచరీ కూడా కొడతాం. అది ఎస్ సార్. ఇంపార్టెంట్ ఇక్కడ. ఒకరోజు డక్అవుట్ అయినంత మాత్రం అంగీకరించి నేను డక్అవుట్ ప్లేయర్ని, నేను డక్అవుట్ కంటే ఎక్కువ ఆడలేను అని అంగీకరించమని కాదు నా ఉద్దేశం. దాన్ని తీసే ఓకే ఓకే ఈ రోజు డక్అవుట్ కదా, వదిలేయి అను. ఎస్ సార్. ఇంకేమైనా కొత్త వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. నేను సెషన్ వైండ్ అప్ చేద్దాం.